నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసామనంటే ఒక లగ్నం తీసుకొని లగ్నాధిపతి అయిన కుజుడిని తీసుకుని అన్ని రాసుల్లో పెడితే ఎలా ఉంటుందో అట్లా అన్నట్టుగా చూసాము. ఈరోజు ఏం చేద్దామనంటే అంటే ద్వితీయాధిపతి తృతీయాధిపతి ఇలా చెప్పుకోవడం అనవసరమైన విషయం. ఎందుకంటే మనము ఫార్ములాని అర్థం చేసుకోవాలి. ఫార్ములాని అర్థం చేసుకోకుండా మనం అలా చెప్పుకుంటా పోతే అసలు గుర్తుపెట్టుకోలేము అనమాట. మనకి లాజిక్ అర్థం కావాలి. నిన్నటి వరకే మీ అందరికీ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. నిన్న కొన్ని బుక్స్ చూపించడానికి తీసుకురాలేదు, సో ఈరోజు మొత్తానికి తీసుకొచ్చాను. అవి ఫస్ట్ ఒక్కొక్కటిగా అడ్వర్టైజ్ చేస్తాను, చూపిస్తాను అంతే. సో ఇంకో నా దగ్గర ఒక బుక్ ఉంది, ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది జ్యోతిష్య సౌరభం అనే బుక్ మాస్టర్ ఈకే గారు రాశారు. ఇది దీనిలో మనకి వెస్ట్రన్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, అంటే జస్ట్ ఊరికే చదువుకోవడానికి. నేనైతే చదవలేదు, నేను చెప్తూ నేర్చేస్తాను. సార్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారా? చాలాసేపు మాట్లాడడం స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా, ఇప్పుడే స్టార్ట్. ఓకే, అదే సడన్ గా నాకు ఏదో బ్లింక్ వస్తే. ఓకే, జ్యోతిష్య సౌరభం. జ్యోతిష్య సౌరభం. జ్యోతిష్య సౌరభం అనేది ఒక బుక్. ఓకే, ఇది వెస్ట్రన్ సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటిది, దీనికి అది లేదు కదా, సో మనం ఓపెన్ చేస్తాం. బృహత్పర హోరాశాస్త్రం. ఓకే, ఒక నిమిషం, ఇది ముట్టుకుంటే రీపేరట్టే ఉంది కానీ. సో అన్ని బుక్స్ ఒకటే చెప్తాయా లేకపోతే డిఫరెంట్ థింగ్స్ అంటే కన్క్లూజన్స్? ఇప్పుడు బృహత్పర హోరాశాస్త్రం అనేది మనకి వేదిక్ గురించి చెప్తుంది. ఇది అదేంటంటే వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తుంది. ఒక్కొక్క బుక్ ఒక్కొక్కటి, కానీ ఇంతకుముందు నిన్న చూపించుకున్న అన్ని బుక్లు దాదాపు ఒకటే అనమాట టాపిక్. ఇప్పుడు ఇంకో బుక్ చూపిస్తా, అది కూడా అదే టాపిక్. ఇప్పుడు జాతక మార్తాండ అనే ఒక బుక్ ఉందన్నమాట. ఇది కూడా మనకి సేమ్ బేసిక్సే అనమాట. ఇంకో బుక్ ఉంది. ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి పేపర్ ముట్టుకుంటే ఇరిగిపోయేటట్టు ఉన్నాయి, అందుకే నేను అసలు తీసి చదవడానికి కూడా భయపడుతున్నాను. ఇంకోటి ఇంగ్లీష్లో ఉంది బుక్, అష్టక వర్గం మీద సిఎస్ పటేల్ గారు రాసింది. దీనిలో ప్రస్తార అష్టక వర్గం మీద మనకి చాలా మంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని మనం రియల్ టైంలో అప్లై చేస్తే చాలా మైన్యూట్ ట్రాన్సిట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇది కూడా సూపర్ బుక్. ఇది ఆథర్ సార్, ఆథర్ పేరు సిఎస్ పటేల్. ఓకే, చదిద్దాం. మనకి అప్పుడు బీటీఆర్ కోసం రాయుడు గారు అని ఉన్నారు కదా, ఆయన గురువు గారు అనమాట, డివి సుబ్బారావు గారని. ఇది లగ్ననాడి అనే బుక్ అనమాట. ఈ బుక్లో మనకి ప్రతి లగ్నానికి యోగాలు, కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకోటి లగ్నం యొక్క డిగ్రీని బట్టి ఒక మనిషి యొక్క ట్రేడ్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తా ఉంటాడు. ఇది ఈ బుక్ నుంచి అడాప్ట్ చేసుకొని బీటీఆర్ చేసేటప్పుడు కూడా అందరినీ అడుగుతా ఉన్నాను. 95% రిలేటబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక బుక్. ఇదో ఇది దేవ కేరళం 1 తెప్పించా, చదవలేదు ఎందుకంటే ఇది అన్సీక్వెన్షియల్గా ఉన్నాయి అన్నమాట. మనము లాజిక్ని క్రాక్ చేసి ఓపిక చదువుకోవచ్చు. ఇది 2. ఈ బుక్లు 30 ఏళ్ళు కూడా చదివి అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. దేవ కేరళం 2, 3 మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇది. సో ఏమీ లేదు, సో సింపుల్ కాంబినేషన్స్కి అది ఎట్లా చెప్పాలి అనేదానికి ఒక చార్ట్ని, ఒక రాశి చక్రంలో ఒక 150 భాగాలు చేస్తాడు కదా, సో దాన్ని నాడీయాంశ అంటాడు. ఆ నాడీయాంశ బేస్ చేసుకొని రిజల్ట్ చెప్తా ఉంటాడు అనమాట. అది ఈ బుక్స్. ఓకే, సో బుక్స్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకటే ఒక బుక్, ఒకటి బృహత్పర హోరాశాస్త్రం, తర్వాత ఇదేంటిది జాతక మార్తాండం, తర్వాత సారావళి, ఇలా ఈ 2-3 బుక్కుల్లో అసలు బేసిక్స్ గురించి ఏం చెప్పారు, ఏం చెప్పిన దాని మీద మనం కొన్ని పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాము. దాని గురించి కూడా చెప్తాను, అడ్రస్ చేస్తాను. నిన్న ఒక పాయింట్ చెప్దాం అనుకున్నది ఏంటంటే బుక్స్ టాపిక్ గురించి చెప్దాం అనుకున్నాను. బుక్స్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బుక్స్ అయితే చూపించాను. ఫస్ట్ మనము దిగ్బల కాన్సెప్ట్ని చెప్పుకుందాం. ఓకేనా, ఫస్ట్ దిగ్బల కాన్సెప్ట్ చెప్పుకుందాము. అంటే ఈ లగ్నానికి మిగిలిన గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే దిగ్బల కాన్సెప్ట్ చెప్పుకుందాం, సరేనా? ఈ లగ్నము ఆ లగ్నం అని ఏమీ లేదు. ఏ లగ్నానికైనా కూడా మనకి కొన్ని గ్రహాలు మనము కొన్ని అనుకున్నాం. ఏంటి అని అంటే 1, 4, 7, 10 హౌసెస్ అనేవి కేంద్రాసు. లగ్నం అనేది శరీరం గురించి చెప్తుంది, దశమం ఉద్యోగం గురించి చెప్తుంది, సప్తమం అనేది వివాహం చెప్తుంది, చతుర్థం అనేది ప్రాపర్టీసు, మనిషికి కావాల్సిన
ప్రైమరీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తా ఉన్నాయని చెప్పాం. అయితే ఈ దిగ్బలాస్ అనేవి కూడా ఈ గ్రహాలు ఆ యొక్క పర్టికులర్ డైరెక్షన్లో ఉంటాయి. డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అంటారు అనమాట షడ్బలాస్లో దిగ్బలాస్ అనేవి. అయితే అన్నీ నేర్చుకోవాలా షడ్బలాస్ అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు అవసరం లేదు, మనం దాన్ని అప్లై కూడా చేయట్లేదు నేను. సో మనం అప్లై చేసేది ఏదైతే ఉందో అదే నేను మీకు నేర్పిస్తాను. ఎందుకంటే టూ మచ్ కంటెంట్ ఉంటే దాన్ని మీకు నేర్పించి అది యూజ్ చేయకపోతే దానివల్ల ఏం యూజ్ లేదు. కాబట్టి ఇది ఆల్రెడీ కూడా చెప్పుకున్నాము, కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం చెప్తా ఉన్నాను. బేసికల్లీ మనిషి అనేవాడికి ప్రైమరీగా నాలెడ్జ్ అనేది కావాలి. కాబట్టి లగ్నంలో బుధుడు గురువు ఉన్నట్లయితే నాలెడ్జ్ అనేది ఇస్తుంది. సో కాబట్టి గురుబుధులు ఇద్దరు కూడా లగ్నంలో ఉన్నారు అని అంటే వాళ్ళు దిగ్బలం పొందినట్టు, చాలా బలంగా ఉన్నట్టు, పాజిటివ్గా ఉన్నట్టు. ఓకేనా. తర్వాత రెండోది నెక్స్ట్ ఉద్యోగం గురించి చెప్పాం కదా. దశమంలో రవి, కుజ, కేతువు ఇలా ఈ గ్రహాలు కనుక ఉన్నట్లయితే అవి దిగ్బలాన్ని పొందుతాయి. కాబట్టి ఏంటిది, చాలా మంచిగా పర్ఫామ్ చేసే స్కోప్ దానికి ఉందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కో దాన్ని ఇండికేట్ చేస్తాను అనమాట. రవి ఏంటిది పవర్ పొజిషన్ ఇండికేట్ చేస్తాడు, కుజుడేమి ఇండికేట్ చేస్తాడు, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీని ఇండికేట్ చేస్తాడు. కేతు కూడా సో కుజుడిలాగానే యాక్ట్ చేస్తాడు. కాబట్టి బుధుడు ఏంటిది, ఒక విషయాన్ని చదువుకోవడానికి, మనం చదివింది అర్థం చేసుకోవడానికి, దీనికి అది రియలైజ్ అవ్వడానికి గురువు అనేవాడు హెల్ప్ చేస్తాడు. సో గురు బుధులు బాగుంటే ఏమవుతుంది, ఎడ్యుకేషన్, చదువు, జ్ఞానము, విజ్డము ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సప్తమంలో శని, రాహులు బలవంతులు అనమాట. ఓకే, వాళ్ళు దిగ్బలాన్ని పొందుతారు. సో శని రాహులు మెలిఫిక్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు సప్తమంలో ఉండడం వల్ల పీపుల్ మేనేజ్మెంట్ కెపాసిటీని ఇస్తారనమాట. అంటే శని ఇండికేట్ చేస్తాడు మాస్ అనమాట. అంటే చాలా మంది లాట్ ఆఫ్ పీపుల్ని వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తాడు. సో అది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అని కాదు. సో 0 to 100 కేటగిరీలో ఏ కేటగిరీ పీపుల్ అయినా కూడా ఇండికేట్ చేసే క్యాపబిలిటీని ఇస్తాడు. కాబట్టి శని రాహులు సప్తమంలో ఉండడం అది వివాహ స్థానం అవుతుంది, బిజినెస్ స్థానం అవుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా అనేక మంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేయాలన్నా అది ఉండాలి, పీపుల్ మేనేజ్మెంట్కి అవి ఉండాలి. వివాహం కూడా ఒక మేనేజ్మెంటే. సో అందరినీ మేనేజ్ చేయలేకపోతే రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శని రాహులు సప్తమంలో ఇక్కడ మనకి దిగ్బలాన్ని పొందుతారు. చతుర్థంలో చంద్రుడు, తర్వాత మనకి శుక్రుడు. ఇవేంటిది అర్ధరాత్రి అనమాట. ఓకే, సో దశమాన్ని మా లగ్నం అనేది ఉదయం, అంటే సూర్యోదయం మనకు తెలుసు కదా, ఉదయం 6 గంటలకు అనుకుంటే నిట్ట మధ్యాహ్నం 12 గంటలకి దశమం అవుతుంది. ఈవినింగ్ మనం ఈవినింగ్ టైం 6 o'clock అట్లా తీసుకుంటే దాన్ని మనకి సప్తమం అవుతుంది అనమాట. అంటే సూర్యాస్తమయం. ఇది సూర్యోదయం అయితే ఆపోజిట్గా సూర్యాస్తమయం. తర్వాత అర్ధరాత్రి ఏం చెప్తుంది, నా చతుర్థం చెప్తుంది. కాబట్టి నిద్ర, డెప్త్, డీప్ స్లీప్. సో అట్లా 4th house ఇండికేట్స్ కంఫర్ట్ అనమాట. సో ఈ చంద్ర శుక్రుల వల్ల కంఫర్ట్, సుఖయోగాన్ని, అంటే ఫ్యామిలీ, కుటుంబం, సో స్త్రీ కారకం, ఇవన్నీ కూడా మనకి 4th houseని ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. సో కాబట్టి 4th houseలో కనుక సరైన విధంగా లేదనుకో, ఇంట్లో పీస్, ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుందిగా, అది మనం అర్థం చేసుకోవాలి. దాదాపు అన్ని గ్రహాలని కవర్ చేశాం కదా. ఇక్కడ 2, 3 6, 3 9 గ్రహాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే ఇక దిగ్బలం మీద ఎవరైనా డౌట్లు అడిగితే అడగచ్చు. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు మీ ఇష్టం. బేసిక్ లెవెల్లో చెప్పాను. స్టార్ గురించి తర్వాత మాట్లాడదాము, ఇప్పుడే వద్దు. సో ప్రస్తుతానికి దిగ్బలం కాన్సెప్ట్ అర్థమైంది. అది ఈ లగ్నానికి బెనిఫిషియల్, ఆ లగ్నానికి బెనిఫిషియల్ అనేది సంబంధం లేదనమాట. అవి ఎక్కడ బలంగా ఉన్నాయి, అవి ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన రూల్స్ మీరు పాపగ్రహాలని దశమంలో ఓ దగ్గర బాగుందన్నారు, సప్తమంలో పాపగ్రహం ఉంటే ఆపోనెంట్ బలవంతుడు అవుతుంది అన్నారు. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్ని కూడా అడగండి, మనం మాట్లాడదాం. ఓకే, ఎస్. టాపిక్ అర్థమైందా? చిన్ని టాపిక్. అర్థమైంది సార్, అర్థమైంది. 2946 ఒక నెంబర్ చదువుతా. 2948 హ్యాండ్ రేజ్ చేస్తా ఉండండి ఉంటే. లేదు సార్, 2949 2950 2951 ఒక నిమిషం సార్. 2949 అయిపోయింది. 50 తర్వాత 51 సార్. 50 ఉన్నట్టున్నా. సరే లేదు సార్, 51 కూడా లేరు. 52 అవునా సార్? నేను ఉన్నాను. హాయ్. అర్థమైందా దిగ్బలం కాన్సెప్ట్? యా, అర్థమైంది. సో ఇదేంటంటే జస్ట్ బేసిక్ ఇంతే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ సన్ ఉంది, కంబస్ట్ అయింది, అదంతా సెకండ్ లెవెల్. అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ జస్ట్ మనం సింగిల్ ప్లానెట్స్ ని రివ్యూ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఈ ప్లానెట్ ఇక్కడ ఉంది కాబట్టి బలంగా ఉంది. తర్వాత చూద్దాం అఫ్లిక్షన్స్ అన్ని, తర్వాత చూద్దాం. దాంతో అఫ్లిక్షన్స్. అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. 3001
ఓకే, నేనే సార్ ఉన్నా. ఉమ్. సార్ లగ్నం 10-4 ఓకే సార్, నో డౌట్స్ అక్కడ. 7 మాత్రము కొంచెం క్వశ్చన్ ఉంది సార్. అడగండి. జనరల్ గా అవి వైవాహికానికి ఐ మీన్ మ్యారిటల్ లైఫ్ కి మంచిది కాదంటారు కదా, రాహు గాని శని ఉన్న డైవర్స్ అవ్వడము లేకపోతే ఇంకోటి అంటారు కదా. సో అవి ఎందుకు అక్కడ మనము పాజిటివ్ గా తీసుకోవాలి? అంటే ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే, ఇది డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అనమాట. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఇంతే, కాకపోతే Okay. మనం అర్థం చేసుకోవడానికి డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం మీరు చెప్పినట్టుగా. ఓకే సార్, కాంబినేషన్స్ వచ్చినప్పుడు చూద్దాం. లేదు పర్లేదు, ఒక పాయింట్ 2 పాయింట్లు చెప్పుకుందాం మీరు అడిగినట్టు. ఓకే సార్. ఇప్పుడు సప్తమ స్థానం అనేది ఇప్పుడు మెలిఫిక్స్ అనేవి ఉన్నట్లయితే మనకి కొంత కష్టము ఛాలెంజింగ్ గా ఉంటుంది. కాకపోతే అంటే ఇప్పుడు ఒక బిజినెస్ లార్జ్ స్కేల్లో చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా వాటిని తీసుకునే ఎనర్జీ రెసిస్టెన్స్ పవర్ ఉండాలిగా. అప్పుడు అవి అట్లా ఉంటేనే వాళ్ళు చేయగలిగే కెపాసిటీని ఇస్తుంది. అర్థమైందా? అది అందరూ బిజినెస్ చేస్తారని కాదు కదా. సో ఇప్పుడు దీని మ్యారేజ్కే మంచిదని చెప్పట్లేదు. అర్థమైందా? సో ఈ రాహు శని ఉన్నంత మాత్రాన మ్యారేజ్ బాగోదు అనే దానికి ఏమీ డిఫాల్ట్ కండిషన్ ఏం లేదు. అర్థమైందా? ఇప్పుడు మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాడు చాలా మంచోడు ఉండొచ్చు, వాడు కొంచెం రఫ్ ఉండొచ్చు. అర్థమైందా? సో అలా ఉన్నంత మాత్రాన వాడు చెడ్డోడు అని కాదు. డిపెండ్స్ ఆన్ అదర్ కండిషన్స్ తో మనం అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మంచికి చెడుకి ఒక థిన్ లైన్ ఎలా ఉంటుందో అక్కడ ప్లానిటరీ కాంబినేషన్ కి ఒక థిన్ లైన్ ఉంటుంది ఖచ్చితంగా. అర్థమైందా? శని ఉన్నంత మాత్రాన అయిపోయింది కానీ అయిపోయింది ఇంకేం లేదు. రాహు ఉన్నంత మాత్రానికి మ్యారేజ్ ప్రాబ్లే అసలు క్వశ్చనే లేదు. లగ్నంలో కేతు, సప్తమంలో రాహు కేతుతో లగ్న సప్తమాలు అయిపోయినాయి అనేదానికి ఏమీ లేదనమాట. అట్లాంటి దానికి ప్రూవ్ చేయడానికి కూడా ఏమీ లేదు. ఎక్కడన్నా ఉందా క్లాసిక్ లో గానీ ఎక్కడన్నా? లేదు సార్, లేదు. కానీ జస్ట్ మనకి క్రియేట్ చేసిన ఫియర్స్ ఇవి, మిత్ అంతే. సో టెండెన్సీ జస్ మెలిఫిక్ ఉంది కాబట్టి నీకు కొంచెం హార్ష్ గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అది పాజిటివ్ గా పనిచేస్తే అక్కడ యోగాన్ని కూడా ఫామ్ చేస్తుంది. మరి సరే నేను చెప్తున్నా పక్క పెట్టండి. న్యాచురల్ జోడియాక్ సైన్ లో సప్తమ స్థానంలో శని ఎందుకు ఉచ్చులో పెట్టారు కదా? అది మ్యాటర్ అన్నమాట. ఇంకొకటి, ఇవి వక్రం కూడా సేమ్ డైరెక్షన్ స్ట్రెంత్ ఉంటాయి. వక్రం ఉన్నప్పుడు డైరెక్షన్ తగ్గుతుందా? లేదు, దాంతో సంబంధం లేదు. దాని డైరెక్షన్ స్ట్రెంత్ దానికే ఉంటుంది. అది రాసి మారిపోతే ఆ డైరెక్షనల్ స్ట్రెంత్ మిస్ అయిపోద్ది. ఉదాహరణకి శని ఇక్కడ 0 degrees లో ఉన్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత. అప్పుడు ఆ డైరెక్షనల్ స్ట్రెంత్ ఉన్నట్టు ఎట్లా తీసుకుంటాం మనం? ప్లానెట్ వెళ్ళినట్టు తీసుకున్నప్పుడు అప్పుడు పోతుంది అనమాట. లేదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని 7th లోనే 50 degrees లో రిటర్ అయ్యాడు అనుకోండి, ఆయన డైరెక్షనల్ స్ట్రెంత్ దాని వాల్యూ దానికే, దీని వాల్యూ దీనికే. డైరెక్షనల్ స్ట్రెంత్ ఉన్నంత మాత్రాన వాడు సూపర్ రిచ్ అనో ఏదో అనుకునే దానికి ఏమీ లేదనమాట. దానికి మిగిలిన కండిషన్స్, యోగకారక ప్లానెట్స్, మిగిలిన సీక్వెన్స్ ఆఫ్ టైము, అలాంటి పారామీటర్స్ ఉంటాయి. ప్రైమరీగా ఇది ఉంది, ఇదిగో దీనికి ఒక మార్క్ వేద్దాం అని వేసుకోవడానికి ఇది ఒక మార్క్ అంతే. ఓకే, సో ఇవి ఉచ్చ నీచలు ఉన్నా గానీ బలం అయితే ఉంటది. ఆ ఉచ్చ నీచలతో సంబంధం లేదు. ఈ కాన్సెప్టే దేని దానికి మనం మార్కులు వేసుకోవాలన్నమాట. ఏ దానికి దాని పారామీటర్ పెట్టుకొని ఓకే ఉచ్చ అయింది 10 మార్కులు వేసుకుందాం, దిగ్బలం ఉంది 2 మార్కులు వేసుకుందాం, మీరు డిఫైన్ చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా. అది మీకు అర్థమైపోతా ఉంటది. తర్వాత 3023 ఉన్నారు సార్. 23, 24, 25. ఓకే, సీక్వెన్స్ లో చెప్పండి. 3023 అదే అంటే అర్థమైందండి. ఆల్ గుడ్. 24, 25 అర్థమైందండి. ఓకే, 26 25 ఉన్నారు సార్. ఓకే, 25 గుడ్ సార్. ఒక క్వశ్చన్ ఉన్నా సార్, అడగండి. సార్ ఇప్పుడు కారకోభావ నాశయ అనే ఒకటి ఉంటాయి కదా సార్ కాన్సెప్ట్. అవును. 4000 ఇక్కడ చంద్రుడు 4000 ఉంటుండ్రు కదా, అవును. దానికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అవును, దానికి కండిషన్ ఉంటుంది కదా. నిన్న కూడా చెప్పుకున్నాం కదా మనం. కారక భావనాశ అన్నంత మాత్రాన అట్ట అయిపోతుందని గ్యారంటీ లేదనమాట. మిగిలిన విషయాలన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఓకే సార్. కారక భావనాశ అయితే న్యాచురల్ జోడియాక్ సైన్ లో 4th house చంద్రుడికి ఎందుకు ఇచ్చారు మరి? అంటే 9th house అప్పుడు మనకి ఖాళీ ఒక కండిషన్ అనిపించింది నాకు, అడిగాను అంతే. అవునవును, కరెక్ట్. అదే. సో ప్రస్తుతానికి ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం చాట్ పెట్టుకొని మనం మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి దీన్ని ఇలానే ఉండండి అండి. ఇప్పుడు రేపొద్దున రియాలిటీ చాట్ వస్తుంది కదా మనకి. వచ్చినప్పుడు ఇదిగో మీరు అప్పుడు పాయింట్ చేయండి. ఇదిగో ఇప్పుడు 3లో కుజుడు ఉన్నాడు, వీడికి యోగించకూడదు కదా, కారక భావనాసే కదా. 4లో చంద్రుడు ఉన్నాడు, వీడికి ఎందుకు యోగించింది
అది డిస్కస్ చేద్దాం అప్పుడు పాయింట్. ఎందుకంటే అక్కడ అదర్ పారామీటర్స్ అన్ని లేయర్ ఆఫ్ ప్రిడిక్షన్ రెడీ అవుతుంది కాబట్టి మనం తప్పించుకోవడానికి బోల్డ్ అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? రైట్. ఓకే సార్. 26 లేదు సార్. 26 3027 లేదు సార్. 3028 ఉన్నారు సార్. ఓకే క్లియర్ సార్, ఏం డౌట్స్ ఓకే 3030 3031 క్లియర్ ఉంది సార్. 3032 లేదు సార్. 33 లేరు. 3037 ఉన్నారు సార్ ఉన్నాం సార్. ఓకే సూపర్. గుడ్డా సార్ ఏం డౌట్ లేదు, ఉంది సార్, అంతా క్లియర్. 3038 ఉన్నారు. సార్ ఎస్ 3038 సార్ ఇది కుజకేతువులో కొంచెం టఫ్ సిచ్యువేషన్ అని అంటారు కదా సార్. మొన్నటిదాకా సింహరాశిలో ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు నేను రాశితో చెప్పట్లేదు, పొజిషన్ తోనే చెప్తున్నాను అనమాట. లగ్నం మీరు వృషభ లగ్నం తీసుకున్నా ఇదే గ్రహస్థితి పెడతా నేను. అర్థమైందా? రాశితో ఓకే. మాట్లాడట్లేదు. ఓకే సార్, అంటే కుజుడు కేతు కొంచెం టఫ్ సిచ్యువేషన్ అంటారు కదా, ఈ మూడింటిని దిగ్బలం అని అన్నారు మీరు అని. కుజుడు కేతువు ఏంటిది అది? సింహరాశిలో మొన్న ఇప్పుడు గోచారంలో చెప్తారు కదా సార్, మొన్నటిదాకా సింహరాశిలో ఉన్నారు కదా కుజ. ఎవరు, నేను చెప్పానా గోచారంలో అట్లా ఉన్నారని? మీరు ఏమన్నా? చెప్పలేదు సార్, ఓకే. జస్ట్ జనరల్ గా టాపిక్ ఇట్లా ఇన్నది కాబట్టి అడుగుతున్నా సార్. ఓకే నేనేం చెప్తున్నాను, ఒక రాశితో సంబంధం లేకుండా లగ్నం నుంచి ఈ గ్రహాలు ఈ పొజిషన్ లో ఉంటే మంచిదని చెప్తున్నా. దశమంలో కుజ కేతు రవి దిగ్బలాన్ని ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది అంటారు. అంతే పాయింటే, అది ఒకటే పాయింట్ నేను చెప్పింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే వెరీ అంటే గుడ్. ఈ గ్రహాలు ఇండివిజువల్ కదా సార్, అన్ని కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. అవును, కలిసి ఉండాల్సిన అవసరం ఏం లేదు. Yeah. ఓకే 3039 ఉన్నారు సార్. ఓకే. అయితే ఒక విన్నపం ఏంటంటే అందరికీ, మీకు గనక మీటింగ్ లింక్ రాకపోతే దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 20 నిమిషాల ముందు నాకు మెసేజ్ చేయండి. నేను సింపుల్ బ్లాస్టర్ యూజ్ చేస్తున్నాను, బ్రాడ్కాస్టింగ్ బ్లాస్టర్. సో నేను మళ్ళీ పంపిస్తాను అనమాట. ఓకే ప్లీజ్ 3039. ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే 47 ఉన్నారు సార్. ఎస్ గుడ్. సార్ అర్థమైంది సార్, అర్థమైంది ఓకే 5056 57 ఉన్నారు సార్. 3050. ఓకే యా క్లియర్ ఉందండి. సో ఈ పొజిషన్స్ లో ప్లానెట్స్ ఉంటే బై డిఫాల్ట్ అది వాటికి కొంచెం పాజిటివ్ ఓకే ఇంపాక్ట్ ఉంటుంది. వెరీ వెరీ. ఇప్పుడు ఓకే ఒక టాపిక్ అయిపోయింది కదా, సో ఇంకో చిన్ని టాపిక్. సార్ 56 ఉన్నారు సార్. 56 ఉన్నారా? చెప్పండి ఏమన్నా డౌట్ ఉంటే. డౌట్ కాదు కానీ ఒక చిన్న క్వశ్చన్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే ఇప్పుడు న్యాచురల్ జోడియాక్ సైన్ లో 6, 8, 12 మ్యాలిఫిక్ హౌసెస్ కదా, వాళ్ళతో కాంబినేషన్ ఉన్నా కూడా స్టిల్ ఫైన్. దాని అసెస్మెంట్ ని మనం తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే అప్పుడు ఏం తెలియాలని అంటే ఒక రాశిలో బలమైన గ్రహం తెలియాలన్నమాట. మంచి పాయింట్ అది ఖచ్చితంగా. సేమ్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మెలిఫిక్స్ 6, 8, 12 లార్డ్స్ ఎవరన్నా డీల్ చేస్తున్నారు అనుకో, అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు, సూపర్ గా ఉన్నాడు అయ్యా అని మనం చెప్పాం. సేమ్ ఆ చంద్రుడితో పాటుగా మనం ఏ దుస్థానాలు ఆడుతుని కూడా పెట్టామన్నమాట. అక్కడ ఉన్నాడనమాట. 2 ప్లానెట్స్ కాంబినేషన్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో అలాంటప్పుడు ఈ రెండిట్లో ఒకళ్ళు డామినేట్ చేశారనుకో, ఆ డామినేట్ చేసినట్టు దుస్థానాలు ఆడాడు అనుకో, ఈ చంద్రుడు దిగ్బలం పొందిన ఉపయోగం లేదనమాట. ఎందుకంటే నేను డామినేట్ చేసేస్తున్నాడు కదా దుస్థానాలు ఆడు, కాబట్టి అయినా కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడన్నా నీకు ఆ మూన్ ఆపరేట్ అయినప్పుడే నీకు పాజిటివ్గా ఉంటుంది, అదర్ కేసులో నీకు నెగిటివ్గా ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా కాన్సెప్ట్? అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా, అసలు మొహమాట పడకండి. చెప్పనా? ఇంకో రకంగా చెప్పనా? ఇంకొక రకంగా చెప్పండి. అండ్ ఇక్కడ ఈ కాంబినేషన్స్ లో 6, 8, 12 కాంబినేషన్స్ కూడా స్టిల్ ఓకే, లైక్ ఉచ్చ నీచతో సంబంధం లేనట్లుగానే. అవునవును. వాటిల్లో డామినెంట్ ప్లానెట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు 2-3 ఉన్నారు, ఇప్పుడు శని రాహు ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు అనుకో, వీళ్ళల్లో ఎవరు పవర్ఫుల్ అనేది ఐడెంటిఫై చేస్తారనమాట నెక్స్ట్ స్టెప్ లో. ఓకే, సో అది ఫార్వర్డ్ స్టెప్ లో ఉంది. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఓకే ఈ ప్లానెట్ అనేది బాగుంది కాబట్టి అంతా బాగుంటుంది, ఈ బలమైన ప్లానెట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ హౌస్ స్పాయిల్ అయింది అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మనం సింగిల్ కాంబినేషన్ లో ఉన్నాం కదా, 2 కాంబినేషన్లోకి వెళ్ళేదాకా చెప్పడం కోసమే ఈ టాపిక్ ని బేస్ టాపిక్ గా బ్యాక్గ్రౌండ్ బిల్డ్ చేశాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. ఓకే పర్ఫెక్ట్. సో రైట్, దిగ్బల కాన్సెప్ట్ ని కవర్ చేశా నేను అనుకున్నది. ఇంకో ఫన్నీ టాపిక్ ఉందిగా,
ఆ ఫన్నీ టాపిక్ని కూడా కవర్ చేద్దాం. పెన్సిల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం మనం. సో పెన్సిల్ గురించి మాట్లాడదాం. తీసేద్దాం, ఇవన్నీ గ్రహాలు తీసేద్దాం. చెప్పండి, పెన్సిల్ గురించి ఎవరు చెప్తారో మీ ఇష్టం, వాలంటరీ అనమాట. పెన్సిల్ గురించి నాకు ఏమేం చెప్పాలి అని అంటే, ఒక రాశి చెప్పాలి, తర్వాత ఒక గ్రహం చెప్పాలి, తర్వాత భావం అంటే ఏ హౌస్ రిలేటెడ్గా పెన్సిల్ ఉంటుంది అనేది చెప్పాలి. అంటే ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఆస్ట్రాలజీతో రిలేట్ చేయగలగాలిగా మనం, దానికోసం ఇది అడిగేది. చెప్తారా? హ్యాండ్ రైజ్ చేశారు సార్. కంటిన్యూ. 3756 హ్యాండ్ ఎస్ ప్లీజ్ కంటిన్యూ. చెప్తారా? సార్ ఇది పెన్సిల్ మనం రాసుకునే పెన్సిలే రైటింగ్ కి ఉపయోగపడింది కాబట్టి థర్డ్ హౌస్. వెరీ గుడ్. థర్డ్ హౌస్ ఇండికేట్ చేస్తుంది అంటారు మీరు, రైట్? మెర్క్యూరీ, మోస్ట్లీ మెర్క్యూరీ ఫర్ కమ్యూనికేషన్, రైట్? ఫర్ కమ్యూనికేషన్ మెర్క్యూరీ చెప్పారు, గ్రహాన్ని చెప్పారు. బుధుడిని సెలెక్ట్ చేశారు, గ్రహాన్ని సెలెక్ట్ చేశారు, హౌస్ని సెలెక్ట్ చేశారు. తర్వాత ఏదైనా రాశి గురించి చెప్తారా? ఏ రాశి పెన్సిల్ గురించి చెప్తుందా? మిథున రాశి. మిథున రాశి పెన్సిల్ గురించి చెప్తుంది అంటారు. ఓకే, వెరీ గుడ్. కన్యా రాశి అయి ఉండొచ్చు. కన్యా రాశి, సరే. బుధుడికి సంబంధించిన రాశులు పెన్సిల్ గురించి చెప్పడానికి అవకాశం ఉంది. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి, 5 స్టార్ చాక్లెట్ ఇచ్చేయండి. సో అంటే సార్ ఇంకొకటి చిన్న పాయింట్ నాకు అనిపించింది, అది గ్రాఫైట్ తో తయారవుతుంది. ఓకే, అవును. గ్రాఫైట్ అనేది ఒక రేర్ ఎర్త్ ఎలిమెంట్. మోస్ట్లీ శని కూడా దానికి కనెక్ట్ అవ్వచ్చేమో. శని కూడా కనెక్ట్ అవుతాడు. వెరీ గుడ్, గుడ్ పాయింట్. సో శని కూడా కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రైట్, వెరీ గుడ్. సో నేను అంటే సేమ్ చెప్పిందే తిరిగి చెప్తాను. సో మనకి సెకండ్ హౌస్ స్పీచ్ హౌస్ కాబట్టి అది సెకండ్ హౌస్ అవ్వచ్చు, థర్డ్ హౌస్ అవ్వచ్చు అనమాట. రైటింగ్, కమ్యూనికేషన్, హ్యాండ్స్తో రాస్తాం కాబట్టి థర్డ్ హౌస్ కూడా అవ్వచ్చు. మనకి వాక్కు, రైటింగ్, మాటలు ఇవన్నీ కూడా మనకు మేజర్గా చెప్పడం గురించి చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ హౌస్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత ఈ పెన్సిల్ అనేది ముఖ్యంగా గ్రఫైట్ అనే కాదు, దానికి చుట్టూ ఉండే లేయర్ కూడా చెక్క కదా. సో చెక్కనే శని ఇండికేట్ చేస్తాడు అనమాట. కాబట్టి అది శని, బొగ్గు కూడా శనే కాబట్టి ఆ రెండు కారకాలకి ఎలిమెంట్ అనేది తయారు చేయడం మొత్తం యూజింగ్ ఎలిమెంట్ మాత్రం శని రూల్ చేస్తున్నాడు. ఇక తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది బుధుడు రిలేటెడ్గా మీకు ఇండికేట్ చేస్తుంది. తర్వాత సెకండ్ హౌస్ వచ్చింది కాబట్టి న్యాచురల్ జోడియాక్ సైన్లో వీనస్ని ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ గురించి వచ్చింది కాబట్టి గురువుని ఇండికేట్ చేస్తుంది. ఈ గురు, బుధ, శుక్ర, శని ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఈ పెన్సిల్ గురించి ఇండికేట్ అవుతున్నారు. తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ హౌస్, న్యాచురల్ జోడియాక్ సైన్లో సెకండ్ హౌస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక ఆ పెన్సిల్తో వాడు ఇంటలెక్చువల్గా రాస్తే 9000 చెప్పుకోవచ్చు, బేసిక్గా రాస్తే సెకండ్ హౌస్ చెప్పుకోవచ్చు, మీడియా పరంగా రాస్తే ఎవరు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇదే పెన్సిల్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి వాడితే 4000 చెప్పుకోవచ్చు, పిల్లలకు గిఫ్ట్ ఇస్తే 5000 చెప్పుకోవచ్చు. ఉన్న విషయాన్ని మనం 12 హౌజులతో కూడా రిలేట్ చేయగలిగే క్యాపబిలిటీ మనకు ఉండాలి. అందుకని ఈ చిన్న క్విజ్ లాగా చెప్పా. బాగుందా? ఓకే, రైట్. అమ్మయ్య, పెన్సిల్ క్విజ్ అయింది. ఇప్పుడు మీరు ఎవరన్నా సరదాగా ఏదైనా ఒక టాపిక్ ఇలా పెన్సిల్ లాగానే ఏదైనా ఎలిమెంట్ని నాకు చెప్పి, అది ఎమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రపంచంలో ఎనీ టాపిక్ చెప్తే నేను దాని గురించి ఇంకో నిమిషం చెప్తా. ఉందా లేదా? ఏది మీ కళ్ళ ముందు ఏది కనబడితే అది చెప్పండి. ఏముంది? టెక్నాలజీ మనం బాగా వాడేస్తున్నాం కదా. అవును, టెక్నాలజీలో ఇప్పుడు చాలా కేటగిరీస్ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని కేటగిరీస్లు ఉన్నాయో టెక్నాలజీలో వాటన్నిటికీ కూడా కేటగిరీస్ ఉన్నాయి. సో బేసికల్లీ కుంభానికి అధిపతి యురేనస్ అనమాట. సో శని, ఇవన్నీ కూడా శని, రాహువు, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి మనకి తెలియజేస్తారు. సో కుజుడు అనేవాడు ఇంజనీరింగ్ ఎలిమెంట్ అనమాట. నువ్వు ఏ పనైనా చేయని. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది ఒక కేటగిరీ ఉంది. టెక్నాలజీలో చాలా వింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కన్సల్టింగ్ ఒక కాంబినేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపిస్తారు, లేదంటే ఒక శాప్ లాంటి అప్లికేషన్ ఉంటుంది, లేదంటే ఇంకోటి ఏదో అప్లికేషన్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్గా దానిలో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దానిలో మనం ఏమి ప్రోగ్రామింగ్ చేయనవసరం లేదు. ఉన్నదాన్ని నేను ఇప్పుడు ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ తయారు చేసి రెడీగా ఉంది, నేను వాడుకుంటున్నాను. సో నేను థర్డ్ హౌస్ రిలేటెడ్గానే కనెక్ట్ అయినట్టు అనమాట. అట్లా కాదు, దీన్ని తయారు చేస్తున్నాను అనుకో, అప్పుడు నాకు 4th హౌస్ రిలేటెడ్గా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో 4th హౌస్ కన్స్ట్రక్షన్ కదా, అప్పుడు
4th హౌస్ కిందకి వస్తుంది అనమాట. ఇలా మనకి టెక్నాలజీలో చాలా ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ బ్రాడ్. కాకపోతే ఇక మళ్ళీ ఎన్నెన్ని ఉన్నాయో అన్ని ప్రొఫెషన్స్ వచ్చేస్తాయి అనమాట. బేసిక్ అయితే రాహు, శని, కుజుడు ఇవన్నీ కూడా టెక్నాలజీని బాగా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. యురేనస్ కూడా అనమాట. ఎస్, అందుకే మనకి కుంభంలో యురేనస్ వెళ్ళినప్పుడు కూడా గోచారంలో టెక్నాలజీ బాగా డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అవన్నీ కూడా చేసాయి అనమాట. ఓకే, నెక్స్ట్. సరిపోద్దా ఎగ్జాంపుల్? సార్ వైలిన్ గురించి చెప్తారా? ఈ హౌసెస్, ఈ ప్లానెట్స్. వైలిన్ అంటే అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా. సో కాబట్టి శుక్రుడు, చంద్రుడు వీళ్ళిద్దరు కూడా వస్తారనమాట గ్రహాలలో ప్లే చేయడానికి. ఓకేనా? తర్వాత మనకి ఈ వైలిన్ కానీ లేదంటే ఇలాంటి ఏవైనా కొన్ని ఆర్ట్స్, క్రియేటివ్ ఇట్లాంటి హౌసెస్ ఉన్నాయి కదా. ఆ క్రియేటివ్ హౌస్ ఏంటిది? అది న్యాచురల్ జోడియాక్ సైన్ లో 5th హౌస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి 5th హౌస్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అనమాట. శుక్రుడిని, చంద్రుడిని వీటిని కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. తర్వాత వైలిన్ అది సౌండ్, మ్యూజిక్ పనిచేస్తుంది కదా. సో ఇట్లా సౌండ్, మ్యూజిక్ వచ్చినప్పుడు బుధుడు, రాహువు, తర్వాత కుజుడు ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు డమరకు ఉందనుకో, ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, డమరుకు బాస్ సౌండ్ వస్తుంది కదా, ఎక్కువగా హెవీగా సౌండ్ వచ్చే ఐటెం వచ్చింది అని అంటే మనకి కుజుడు వస్తాడు. లేదు మెలోడీ వచ్చిందంటే శుక్రుడు వస్తాడు అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు ఫ్లూట్ ఇట్లాంటివి వచ్చినాయంటే బుధుడు వస్తాడు. సో ఇలా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అవి ప్లే అవుతాయి. కానీ ఇట్లాంటి వాటికి శుక్రుడు, చంద్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు లీడ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఆర్ట్ అండ్ క్రియేటివ్ సైన్ ఏంటిది? వృషభం కదా. సో కాబట్టి వృషభము, 2nd హౌస్, సేమ్ 2nd హౌస్, తర్వాత 3rd హౌస్ ఇన్స్ట్రుమెంట్స్కి ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. హౌజెస్ చెప్పాను. తర్వాత ఇప్పుడు అదే 3rd హౌస్ డెఫినెట్లీ ఇప్పుడు మనం హ్యాండ్స్తో ప్లే చేస్తున్నాం కదా వైలిన్ ఇవన్నీ కూడా. సో 3rd హౌస్, సో స్పోర్ట్స్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు హ్యాండ్తో బ్యాడ్మింటన్ ఇట్లాంటివి ప్లే చేస్తారు కదా. సో అట్లాంటప్పుడు కూడా 3rd హౌస్ ఇట్లాంటివి వస్తాయి అనమాట. ఓకే, దాదాపు కవర్ చేశానా? కన్ఫ్యూజన్ లేకుండా. హౌస్ వచ్చింది, సైన్ వచ్చింది, ప్లానెట్స్ కూడా వచ్చాయి, 3 చెప్పేశా. అవునండి. ఓకే, సరిపోద్దులేగా ఈ రోజుకి. ఇక తర్వాత మీరు ఇవ్వండి, ఇంకా క్విజులు రెడీ చేయండి. సో ఊరికే సరదాగా ఒకళ్ళని అడుగుతూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. మనం మన యూట్యూబ్ ఛానల్లో చిన్న పోల్ కూడా పెట్టుకోవచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో సైకాలజీ అర్థం చేసుకోవడము, సైకాలజీ అర్థం చేసుకోవడానికి అయితే మాత్రం అంటే మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటిది, ఎలా బిహేవ్ చేస్తారు, ఇట్లాంటి వాటికి మనకి రవి బుధులు బాగానే ప్లే చేస్తారు. రవి బుధులు ఏంటంటే ప్యూర్ క్యాలిక్యులేషన్, జెన్యున్ క్యాలిక్యులేషన్. ఓకే, సో కానీ శని బుధులు ఏంటంటే మ్యానిపులేటెడ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, వీళ్ళకి సైకలాజికల్ గ్రిప్ ఇవన్నీ కూడా బాగా ఇస్తుంది. ఆ లగ్నానికి శువులు అయితే బాగానే ఉంటారు, కానీ పాపులు అయితే మాత్రం ఓవర్ థింకర్స్ అవుతారు. అండ్ డేటా, మ్యాథమెటిక్స్, డేటా ఇంజనీరింగ్ ఇట్లాంటివి బాగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ అంటే లైక్ డిపెండ్స్ ఆ కాంబినేషన్ని బట్టి సైకలాజికల్గా అర్థం చేసుకోవడానికి. అది సైకలాజికల్గా ప్రాబ్లం ఉండడానికి మాత్రం ఈ చంద్రుడు, కేతు ఇట్లాంటివి బాగా పనిచేస్తాయి. చంద్రుడు, రాహు ఇట్లాంటివి కూడా బాగా పనిచేస్తాయి అనమాట. రవిచంద్రుడు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట ఆ చార్ట్లో. ప్రైమరీగా రవిచంద్రుడు కదా, అవి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సరే, లెట్స్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్కి వెళ్దాము. ఏంటంటే మనము నిన్న ఒక గ్రహాన్ని మీరైతే అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీ నెంబర్లన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో పట్టుకొచ్చేసినాయి. సో దట్ లైన్గా పిలవచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా. సో అయితే ఏంటంటే ఇప్పుడు నిన్న మనం లగ్నాధిపతిని తీసుకున్నాం. నాకేం కంప్లైంట్ చేశానంటే మీరు లగ్నాధిపతిని తీసుకున్నారు కాబట్టి ఎక్కడున్నా బాగానే ఉంటాడని మీరు చెప్తా ఉన్నట్టు అనిపించింది అని చెప్పారు. సో ఈరోజు అట్ట కాకుండా మనం బుధుడినే తీసుకుందాం. బుధుడు లగ్నానికి 3వ షష్టాధిపతి కంప్లీట్లీ పాపి కదా. మేష లగ్నానికి ఏ లగ్నానికైనా పాపి, శుభుడు అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆయనకి ఒరిజినల్గా ఏం ఆధిపత్యం ఉన్నదో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 విషయాలు ఎప్పుడు చెప్పేదే, రాశి గురించి, గ్రహం గురించి, దాని ఆధిపత్యం గురించి. ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనం 3 పాయింట్లు ఫ్రేమ్ చేస్తే ఒక గ్రహం గురించి ఒక పాయింట్ చెప్పినట్టే. ఇంకో 2వ ప్లానెట్ వచ్చినప్పుడు తర్వాత మాట్లాడదాం. 2వ ప్లానెట్ గురించి వెళ్దాం, కంగారు పడద్దు. సో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేద్దాం. ఎస్, ఇప్పుడు 3వ షష్టాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి పాపి కదా. పాపి అయిన వాళ్ళు లగ్నం మీద ఉంటే మంచిది కాదు కదా. డెఫినెట్లీ హార్డ్ వర్కింగ్ ఇస్తుంది, దూకుడు మనస్తత్వం ఉంటుంది. దూకుడు మనస్తత్వం ఉంది కాబట్టి స్పోర్ట్స్, విన్నింగ్, ఏదైనా మనం విన్ అవ్వాలి, సాధించాలనే
కెపాసిటీని వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటుంది. అయితే బుధుడు ఎప్పుడు ఒక్కడే ఉండడుగా, చాలా సార్లు రవితో పాటు కలిసి ఉంటాడు. సో రవి ఎగ్జాల్ట్ అయ్యాడు అనుకో, అక్కడ బుధుడు ఉన్న దోషం పోతుందన్నమాట. బుధుడు షష్టాధిపతి, అప్పుడు రవి డామినేట్ చేసేస్తాడు కదా ఎగ్జాల్ట్ అయ్యి, కాబట్టి దోషం పోతుందన్నమాట. కేవలం ఇండివిజువల్గా బుధుడు ఒక్కడే ఉన్న సందర్భంలోనే పాపిగా బాగా యాక్ట్ చేస్తాడు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో బుధుడు గురించి బుద్ధి కాబట్టి ఏంటిది, ఓవర్ థింకింగ్ అనమాట సమస్య అంతా ఇక్కడ. సో ఈ బుద్ధి అనేది ఫాస్ట్గా పనిచేసేదానికి, ఓవర్ థింకింగ్ పనిచేసేదానికి పనిచేస్తుంది. ఇది బాగా పనిచేసినప్పుడు బయట ప్రొఫెషనల్గా బాగుంటుంది. పర్సనల్ వ్యూ అంటే మనకి క్లోజ్ అసోసియేట్స్తో ఓవర్ థింకింగ్, ఓవర్ అనాలిసిస్ చేస్తే నచ్చదు కదా, అది సమస్యలు అనమాట. అది బుధుడు లగ్నం మీద ఉండడం వల్ల, బుద్ధి లగ్నంలో దిగ్బలం పొందడం వల్ల ఇంటెలిజెన్స్, తెలివితేటలు బాగా ఉంటాయి. ఒక్కోసారి అతి తెలివితేటలాగా కూడా పనిచేస్తాయి, అదే కదా సమస్య. అది లగ్నం. సో లగ్నం మీద మేషంలో ఉన్నాడు కదా, మేషంలో ఉండడం వల్ల ఏ విషయాన్ని ఫైనలైజ్ చేయలేకుండా, అంటే ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి, అది అలా చేస్తే అలా అవుతుంది కాబట్టి, ఇలా ఓవర్గా ఆలోచనలతో ఎగ్జిక్యూషనల్కి వెళ్ళకుండా సఫర్ చేస్తాడు. అర్థమైందా? థింకింగ్ ఉంది, ఇప్పుడు ఒక సినిమా రివ్యూ రాయమంటే రాయగలుగుతాడు, కానీ సినిమా తీయమంటే తీయలేడు, అది సమస్య. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్. సో ఇలా ఈ బుధుడు అట్లా చేస్తాడు. కాబట్టి కమ్యూనికేషను, కన్సల్టింగ్, ఈ టీచింగ్, ట్రైనింగ్, లేదంటే స్పోర్ట్స్, ఇలాంటివన్నీ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అయితే బుధుడు అయ్యాడు కదా, మోస్ట్లీ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్ బుధుడు రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత బుధుడు మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. అంటే బేసికల్లీ తృతీయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, షష్టాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. మనం ఏం చెప్పుకున్నాం, ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నా పెద్ద పర్లేదు అని చెప్పుకున్నాం. కానీ సమస్య ఏంటిది, షష్టాధిపతి పాపి కుటుంబ స్థానంలో ఉంటే మరి షష్టాధిపతి రోగాన్ని చెప్తుంది కదా. కాబట్టి ఒక్కోసారి ఏదైనా హెల్త్ పరమైన సమస్యలు కుటుంబ పరంగా ఇస్తుందా, ఇవ్వట్లేదా అనేది మనం చూడాలి. అంటే దాంతో ముడిపడి ఉంటుంది, ఒక్కోసారి ఎట్లాగొట్లా సంథింగ్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. తర్వాత వృషభం, అంటే వృషభ రాశి దానికి ఫ్రెండ్లీ సైనే, అది పెద్ద సమస్య అయితే ఉండదు. ఓకే, కానీ ఎంతో కొంత అయితే ఉంటుంది. మళ్ళీ చెప్పా కదా, రవి బుధుడితో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు రవి కూడా ఎలా ఉన్నాడు, ముందుకున్నాడా వెనక్కున్నాడా అవన్నీ కూడా చూసుకొని మనం డిసైడ్ చేయాలి. బుధుడు ఈజ్ ద ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్, కుమారగ్రహం, చిన్న గ్రహం, ఎప్పుడు వక్రించేది తెలియదు, ఆయనతో పెద్ద తలనొప్పి అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత తృతీయాధిపతి తృతీయంలో ఉండడం, విక్రమక్షేత్రం, స్వక్షేత్రగతుడు అయ్యి అన్నాడు. కాబట్టి కాన్ఫిడెంట్ అనమాట, ఏదంటే అది మంచిగా రైట్ వేలో కమ్యూనికేట్ చేయగలుగుతాడు. సో కాబట్టి పాజిటివ్గా పోర్ట్రేట్ చేయగలుగుతాడు, మంచి కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఉంటాయి, స్ట్రెంగ్త్. సో అది 3 అయినా 6 అయినా స్వక్షేత్రగతం కాబట్టి మంచిది. మళ్ళీ చతుర్థం, సేమ్ మళ్ళీ చతుర్థం ఏంటిది, మదర్ గురించి చెప్తుంది. షష్టాధిపతి చతుర్థంలో ఉన్నాడు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం నిన్న కూడా. మిథున లగ్నానికి షష్టాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నాడు. దోషమా కాదా? ఖచ్చితంగా అది దోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకో, అది మళ్ళీ మాట్లాడదాం. ఓకే, అప్పుడు డామినేట్ చేస్తాడు, అప్పుడు అంతగా సఫరింగ్ ఇవ్వదు అనమాట. ఓవర్ రైడింగ్ చేసేస్తాయి వేరే ప్లానెట్స్, మనం ఇండివిజువల్గా నేర్చుకుంటున్నాం. కాబట్టి చంద్రుడి యొక్క రాశి బుధుడు, చంద్రుడు అంటే బుద్ధి వేరు మనసు వేరు కదా. ఓకేనా, ఇప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేయకూడదని నాకు తెలుసు, కాదు అది మనసుకు తెలియదు కదా, సో బుద్ధికి తెలుస్తుంది. సో కాబట్టి ఇలా ఎమోషనల్ అండ్ క్యాలిక్యులేటివ్ కన్ఫ్యూజన్స్ని ఈ చంద్రుడి యొక్క రాశిలో ఉండడం వల్ల బుధుడు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అటు క్యాలిక్యులేషన్ని ఫాలో అవ్వాలా, ఇటు ఎమోషన్ని ఫాలో అవ్వాలా. అందుకోసమే చంద్రుడు బుధుడు పరస్పరంగా ఆ విధంగా శత్రుత్వం ఉంది కదా, స్టోరీ కూడా ఉంది కదా మనకి. తర్వాత పంచమంలో బుధుడు, షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు. అంటే రవి ఉంటే పర్వాలేదు, కానీ కేవలం బుధుడు మాత్రమే ఉంటే కన్ఫ్యూజన్ ఇస్తాడు. షష్టాధిపతి ఇప్పుడు ఏ లగ్నానికైనా కానీ షష్టాధిపతి సింహరాశిలో ఉన్నాడు, రాయల్ సైన్లో ఉన్నాడు, ఆయనకి కంఫర్టబులే కాబట్టి మోస్ట్లీ ఫైన్. కాకపోతే షష్టాధిపతి పంచమంలో ఉండడం వల్ల డెసిషన్ ఇదే తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 6లో బుధుడు ఫైన్, ఏమీ ప్రాబ్లం లేదు, ఆల్ గుడ్, ఇమ్యూనిటీ, హెల్త్, పోరాట శక్తి, తర్వాత ప్రివెన్షన్, నేచరు, ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. తర్వాత సప్తమంలో బుధుడు, షష్టాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో వివాహం ఆలస్యంగా అవ్వడం, లేదంటే డిస్టెన్స్ రిలేషన్షిప్, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్ అప్ అండ్ డౌన్, సో ఇట్లాంటివన్నీ కూడా ఈ షష్టాధిపతి సప్తమం వల్ల ప్లే చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి
వైఫ్ యొక్క హెల్త్ని కూడా ఇండికేట్ చేస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే మనం లగ్నాన్ని మూవ్ చేసేసుకొని మనం ఆ లగ్నాన్ని నుంచి చూసుకోవాలి అనే విధంగా చెప్తారు. నా ఉద్దేశంలో ఏంటి, అసలు మనం ఏమీ మూవ్ చేయకుండానే ఆధిపత్యం ఏది ఉందో అక్కడ అప్లై చేస్తే అది పనిచేస్తూ ఉంటుంది. షష్టాధిపతి చతుర్థంలో ఉంటే మదర్ హెల్త్, సప్తమంలో ఉంటే వైఫ్ హెల్త్ ఎందుకు పనిచేయదు, పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు పంచమంలో ఉంటే మరి చైల్డ్ హెల్త్ అని చెప్పి డౌట్ అడగండి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ కాంబినేషన్ బట్టి మనం చెక్ చేయాల్సింది ఉంటుంది. సో సప్తమంలో బుధుడు వల్ల లగ్నాన్ని చూడడం వల్ల ఇంటెలిజెన్స్, తెలివితేటలు చెప్పే కదా, పాజిటివ్ వేలో కాకుండా ఒక్కోసారి ఓవర్ థింకింగ్ వేలో కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఒక్కడే ఉండడుగా, రవి ఉంటాడు, లేదంటే శుక్రుడు ఉంటాడు, అట్లా ఉంటే డామినేట్ అవుతాయి. తర్వాత అష్టమంలో ఉన్నాడు, సూపర్ కదా. షష్టాధిపతి అష్టమంలో ఉండడం విపరీత రాజయోగం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, బెనిఫిషియల్ రిజల్ట్స్. ఇప్పుడు రీసెర్చ్, అనలిటిక్స్ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి అనమాట, పాజిటివ్గా పనిచేస్తాయి. ఇక్కడ ఓవర్ థింకింగ్ అక్కర్లేనంత చేస్తున్నాడు ఇట్లా ఏం అనుకునేదానికి ఏం లేదనమాట, చాలా రైట్ వేలో పనిచేస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. అక్కడ అసలు చెడంటూ చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే అష్టమాత్ అష్టమం తృతీయం, ఆ తృతీయాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నాడు అనమాట. ఓకే, సడన్ గా గబాలను మాట్లాడేస్తాడు, కానీ దానివల్ల ఏమీ చెడు జరగదు, చిన్న చిన్నగా ఉంటుంది కదా మనిషి అన్నాక, అట్లాంటిది అనమాట. తర్వాత నెక్స్ట్ 9లో బుధుడు, షష్టాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. సమస్య ఒక్కోసారి ఫాదర్ హెల్తా, లేదంటే అప్పుల్లోకి ఇరుక్కోవడమా ఫాదరు, ఇలాంటివి అయినా కూడా ఇన్వాల్వ్ చేసే ప్రమాదాన్ని ఇస్తూ ఉంటాడు. జాగ్రత్తగా చూడాలి. మిగిలిన గ్రహం కనుక బాగుంటే వేరేగా ఉంటుందన్నమాట. తర్వాత షష్టాధిపతి దశమంలో ఉండొచ్చు, ఏమీ కాదు. ఓకే, సో కాబట్టి అక్కడ ఇదే కదా విచిత్రం, బుధుడు బిజినెస్ కారకుడు కాబట్టి దశమంలో ఉన్నాడు కాబట్టి బాగా బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తాడు అనుకున్నారు. అట్లాంటి ఏమి చేయడం అనమాట. కన్సల్టింగ్, టీచింగ్, ట్రైనింగ్ ఇట్లాంటి ప్రొఫెషన్స్లోనే స్పీచ్ ప్లానెట్స్ ఎప్పుడైతే గురుబుధులు లాంటి ప్లానెట్స్ ఈ స్పీచ్ హౌసెస్ని ఆక్యుపై చేస్తారో వాళ్ళు స్పీచ్ మీదనే డిపెండ్ అయి జీవించేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద ఇంజనీర్ అయినా కానీ మళ్ళీ కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎంత రీసెర్చ్ సైంటిస్ట్ అయినా కూడా కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. అది మకరం, శని చెప్పా కదా, శని బుధుల వల్ల క్యాలిక్యులేషన్, అనాలిసిస్ వీటి మీద మంచి గ్రిప్ ఇస్తుంది. రాశి ఫ్లేవర్ కొంతవరకు తీసుకోవాలి. తర్వాత కుంభం, షష్టాధిపతి లాభంలో ఉన్నాడు, ఏం కాదు, బాధక స్థానం అయినా కూడా ఫైన్. కాకపోతే ఇన్ అదర్ కాంబినేషన్స్, ఇప్పుడు శని కూడా కలిసాడు అనుకో అప్పుడు డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకంటే బాధక స్థానంలో బాధకుడితో కలిసాడు అనుకో ఒక్కోసారి హెల్త్ ఇట్లాంటి విషయాల్లో ఒక్కోసారి డిస్టర్బెన్స్, నర్వ్ ఇష్యూస్ ఇట్లాంటి ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కానీ జనరల్లీ గుడ్. షష్టాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి బెనిఫిషియల్ రిజల్ట్ ఫ్రమ్ ద అపోనెంట్ అనమాట. అంటే మనం గెలుచుకునేదానికి అవకాశం ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళతో మనం మాట్లాడి అంత విజయాన్ని సాధించలేము. తర్వాత వ్యయంలో ఉన్నాడు, ఏమవుద్ది, నీచంలో పడ్డాడు కదా. సో కాబట్టి బాగున్నాడు అనుకో బాగుంటుంది, ఏమి హెల్త్ పాడైపోతుంది అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో షష్టాధిపతి ఎప్పుడైతే వ్యయంలో ఉన్నాడో పోరాటం చేయకుండా విజయం వస్తుందని చెప్పాను కదా. సో కాబట్టి షష్టాధిపతి వ్యయంలో ఉన్న, వ్యయాధిపతి షష్టంలో ఉన్న, పోరాటం ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చేయకూడదు అనే దాని మీద ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో చేయకపోవడం వల్ల బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తుంది. సో ఈ బుధుడు అనేవాడు వీక్ అయిపోవడం వల్ల మళ్ళీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అనుకూలమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ నీచత్వం వల్ల మరి చదువు రాదా అట్లాంటివి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ నీచత్వ ఫలితాలు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాల్లో అన్నెసరీ ఎక్స్పెండిచర్ వేరే వాటిలో పనిచేస్తూ ఉంటాయి, కొన్ని విషయాల్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అదే మిగిలిన గ్రహస్థితిని పట్టుకొని మనం చేయాలి. కానీ ప్రస్తుతానికి కాంబినేషన్ వరకు కవర్ చేశాను. ఇదే కాకుండా నేను మీకోసం ఒక చిన్న ప్రయోగం, ChatGPT ప్రయోగం కూడా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పగానే నా దగ్గర బుక్కులు లేవని మీరు చెప్తారుగా, అందుకోసమే ఈ ప్రయోగం అనమాట. ఇక బుక్కులు లేవని మీరు చెప్పేదానికి తప్పించుకునేదానికి లేదు. టెక్నాలజీని భలే వాడుతున్నారు సార్ మీరు. అంతేం లేదండి, ఉన్నదాన్ని మనం వాడుతున్నాం అంతే, అర్థమైందా? మనమేం తయారు చేయట్లేదు. ఇది 1 to 12 houses results in the corner of ఏంటిది, హెల్త్, రిలేషన్షిప్, మనీ. నిన్న 4 విషయాలు చెప్పుకున్నాం కదా మనం. ఏం చెప్పుకున్నాం? కుటుంబం, ఫ్యామిలీ, అదే రిలేషన్షిప్స్, ఓకే ఫ్యామిలీ, జాబ్, ఎస్, మనీ, రిజల్ట్స్ ఇన్ తెలుగు. వీడేమన్నా కొత్తగా చెప్తున్నాడా, మొత్తం ఇంటర్నెట్ నుంచి చేసి ఏం చేస్తున్నాడు?
చూద్దాం. మరీ చిన్నగా కనిపిస్తుందేమో తెలీదు. చెప్తా ఉన్నాడు. చదువుతా, అది కూడా చదువుతా. చదివిన తర్వాత మళ్ళీ మనం Q&A లాగా మాట్లాడుకుందాం. 12 రిజల్ట్స్ అయితే చెప్పా, అర్థమైంది కదా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే, మళ్ళీ చదువుతా. ఈ కూడా చదివాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉల్లాసంగా చురుగ్గా ఉంటాడు అంటే పాజిటివ్గా చెప్తా ఉన్నాడు. ఓకే, అట్లా అంత పాజిటివ్గా మనం పూర్తిగా అనుకునే దానికి కుదరదు అనమాట. సంభాషణలో చతురత, బంధువులతో స్నేహపూర్వకత, ధనం స్వయంగా ప్రయత్నించి సంపాదిస్తాడు. అది కష్టపడి సంపాదించాలి. అది కెరియర్, రచన సామర్థ్యం, బిజినెస్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో అవకాశాలు అని చెప్పాడు అనమాట. కొంతవరకు కరెక్ట్గా చెప్పాడు అనమాట. ఆరోగ్యం బాగుంటుంది, కొంతవరకు ఓకే అనమాట. మధ్యమ ఆరోగ్యం అనమాట, పూర్తిగా సూపర్ డూపర్ అని చెప్పేదానికి లేదు. తర్వాత రెండో హౌస్ గురించి ఏం చెప్తున్నాడు? గొంతు, దంతాలు, ఛాతీ సంబంధమైన సమస్యలు ఉండవచ్చు అన్నాడు. ఎందుకంటే థర్డ్ హౌస్ కదా, దుస్థానాధిపతి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. సంబంధాలు, కుటుంబంలో చర్చలు, దూరం కలిగే అవకాశం, అదే ఇబ్బంది ఉంటుందని చెప్పాడు కదా. ఆ ఇబ్బంది అనేది జనరిక్గా చెప్తున్నాడు, కానీ మనం అదే హెల్త్ వల్ల ఇబ్బందా ఏంటిది అనేది చూడాలన్నమాట. అది గొడవలు అవ్వచ్చు, లేదంటే ఆరోగ్యం అవ్వచ్చు. ధనం, వాణిజ్య తెలివితేటలతో సంపాదన, అంటే ట్రేడ్ అనమాట. 10 రూపాయలు వస్తుంది 15 రూపాయలకి అమ్మాడు, మధ్యలో కమిషన్ వచ్చింది, అట్లా ట్రేడ్ వల్ల బెనిఫిట్ అవుతుంది. ఫైనాన్స్, అకౌంట్స్ వాటిలో చెప్పాడు బుధుడు కాబట్టి. థర్డ్ హౌస్ గురించి ఏం చెప్తున్నాడు? శక్తివంతమైన శరీరం, కానీ డిజిటల్ ఒత్తిడి వల్ల సంబంధిత ఇబ్బందుల, అదేంటో నాకు తెలియదు, వాడు ఇంగ్లీష్లో చెప్తున్నట్టు ట్రాన్స్లేట్ చేశాడు. సంబంధాలు, తమ్ముళ్లతో బలమైన సంబంధం, కమ్యూనికేషన్, ట్రావెల్, ఇదంతా పాజిటివ్. రిపోర్టింగ్, మార్కెటింగ్, సోషల్ మీడియా, వృత్తుల బలం, కమ్యూనికేషన్ రిలేటెడ్గా బెనిఫిట్ చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. తర్వాత ఫోర్త్, మానసిక ఆందోళన, శ్వాస సంబంధ సమస్యలు, తల్లి, కుటుంబంలో మృదులమైన సంబంధాలు, అంటే మంచిగా చెప్తున్నాడు, అర్థమైందా? కానీ నేను చెడ్డగా చెప్పాను, మనం ఫాలో కావద్దు, జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ChatGPTలతో. ChatGPT ఆల్మోస్ట్ పాజిటివ్ చెప్తారు సార్ చాలా వరకు. అది చెప్పినా కానీ మనం ఎట్లా ఫాలో కాకూడదో జాగ్రత్తగా ఉండడం కోసం కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. ధనం, ఆస్తి లేక ప్రాపర్టీ ద్వారా లాభాలు, ఇది ఒక్కోసారి ఇలా బెనిఫిట్ కూడా అవుతుంది అనమాట. రెంటల్ ఇన్కమ్స్ వస్తాయి, ఒక్కోసారి ప్రాపర్టీ కట్టుకోవడానికి అప్పులు చేసి ఇబ్బందులు కూడా ఫేస్ చేసేదానికి అవుతుంది అనమాట. కేర్ఫుల్గా ఉండాలన్నమాట. రియల్ ఎస్టేట్ కరెక్ట్, ఇది అవకాశం ఉంది. ఇది కమ్యూనికేషన్ కాబట్టి దాని పరంగా చేసేదానికి అవకాశం ఉంది కొంతవరకు. పంచమం, జీర్ణ సమస్య, నరాల బలహీనత, ప్రేమ సంబంధాల్లో వేగంగా అభివృద్ధి, షేర్లు, ట్రేడింగు, స్పెక్యులేషను, రచన, సాంకేతికత, అదే మిక్స్డ్గా చెప్తా ఉన్నాడు అనమాట ఒక దానిలో ఇస్తే. తర్వాత 6 అంతా మంచిగా చెప్పాడు. మైగ్రేను, పెద్ద సంబంధమైన సమస్యలు చెప్తున్నాడు. నేను అసలు నెగిటివ్గా చెప్పను, ఓకే, వాడు చెప్తున్నాడు. ఉద్యోగస్తులతో గొడవలు ఉండొచ్చు, అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. షష్టాధిపతి షష్టంలో ఉంటే మనం రైట్గా, అంటే ఏంటంటే మనం కూడా అన్యాయంగా మనం లాక్కోవాలని ఏం చూడం. షష్టాధిపతి షష్టంలో ఉంటే మనకు రావాల్సిందే మనం తీసుకుంటున్నాం, ఇంకా అప్పుడు గొడవ ఏముంది, ఏం లేదనమాట, తప్పది. సేవా రంగాల్లో ఆదాయము, లాయరు, హెల్త్, అడ్మిషను, గవర్నమెంట్, ఇవన్నీ అవకాశం ఉందని చెప్పాడు. ఓకే. అది సప్తమం, వైవాహిక జీవితం ప్రభావితం కావచ్చు, అంటే నెగిటివ్ చెప్తున్నాడు, కరెక్ట్. భార్యాభర్తల మధ్య చర్చలు, టెంపర్మెంట్ సమస్యలు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. మెర్క్యూరీ కదా, అండర్స్టాండింగ్, ఒపీనియన్ ఇట్లాంటివి ఇస్తాడు. తర్వాత పార్ట్నర్ ద్వారా సంపాదన, గెయిన్ కదా, అట్లా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ ఉద్యోగం ద్వారా వేరే దగ్గర ఉందనుకో, డబ్బులు పంపించవచ్చు, రావడానికి కుదరదు, అలా గెయిన్ అవకాశం ఉంటుందన్నమాట. పబ్లిక్ డీలింగ్, మ్యూచువల్, అదే మళ్ళీ కన్సల్టింగ్ ప్రొఫెషన్ అనమాట. ఇది థర్డ్ లార్డ్ ఇన్ 7th కదా, అట్లా పనిచేస్తాను అనమాట. మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను, దీనిలో మంచి ట్రిక్ పనిచేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మంచి గుర్తుపెట్టుకో, మంచి పాయింట్ ఇది. ఇప్పుడు థర్డ్ హౌస్లో బుధుడు ఉన్నాడు, ఓకేనా? ఇప్పుడు థర్డ్ హౌస్లో బుధుడు ఉండి 6th హౌస్లో కుజుడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఈ బుధుడు తృతీయ షష్టాధిపతి పాపి కదా, సో ఇప్పుడు దీనివల్ల చాలా ప్రాబ్లం తక్కువగా ఉంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే షష్ఠ స్థానాన్ని వేరే ఆక్యుపెంట్కి రెంట్కి ఇచ్చేశాడు, అర్థమైందా? కుజుడికి రెంట్కి ఇచ్చేశాడు కాబట్టి బుధుడు తృతీయాధిపత్యానికి బాగా రిజల్ట్ ఇస్తాడు. లెటర్ సపోజ్ టు ఇలా లేదు, ఓకేనా? ఈ తృతీయాధిపతి ఇక్కడ దశమంలో ఉన్నాడు, ఇక్కడ తృతీయంలో కూడా ఎవ్వరు లేరు, బుధుడు మాత్రం దశమంలో ఒక్కడే ఉన్నాడు, లేకపోతే ఎవరితో కలిసి ఉన్నాడు, నో ప్రాబ్లం. సో థర్డ్ లార్డ్ 10th ఉన్నాడు కాబట్టి సమస్య ఉండదు. అలానే ఈ థర్డ్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు, మరో కామస్థానాధిపతి మరో కామస్థానంలో ఉన్నాడు, ఇట్టా ఉంటే సమస్య ఉండదు. ఇట్లాంటి విషయాలు కొన్ని ట్రిక్లు ఉంటాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ మీకోసం గ్లిమ్స్ ఇస్తున్నాను,
మళ్ళీ కూడా చెప్తాను తర్వాత. నెక్స్ట్ 10 కెరియర్ వాటిలో టెన్షన్, ఒత్తిడి. అవును, దుస్థానాధిపతి దశమాన్ని ఆక్యుపై చేసినాక వర్క్ స్మూత్గా ఎందుకు ఉంటుంది? కష్టపడాల్సి వస్తుంది అనమాట. తర్వాత అదే కమ్యూనికేషను, కన్సల్టింగ్, తర్వాత అడ్మిన్ కమ్యూనికేషన్, అదే చెప్తున్నాడు, అదే కమ్యూనికేషన్ని తిప్పి తిప్పి చెప్తున్నాడు అంతే వాడు. తర్వాత ఆరోగ్యం 11th ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నాడు, కానీ వేరే కాంబినేషన్తో కనుక యాడ్ అయితే మాత్రం డిస్టర్బ్ అవుతుంది అనమాట. స్నేహితులతో బలమైన సందర్భం, నెట్వర్కింగ్, బలం, మంచి ఆదాయం, ఇవన్నీ ఓకే. సోషల్ మీడియా, కమ్యూనికేషను, టెక్నికల్ రోల్స్, కన్సల్టింగ్ రోల్స్ అవన్నీ. 12th నిద్రలేమి, మానసిక ఆందోళన, అంటే ఓవర్ థింకింగ్ సమస్యలు ఉంటాయి అన్నమాట, దానివల్ల అట్లా చెప్తున్నాడు. విడిపోవడం లేదా దూరం ఉండే సంబంధం, ఎవరితో అట్లా పూర్తిగా చెప్పలేమన్నమాట, కన్ఫర్మ్ కాదు అది. విదేశాల ఆదాయ మార్గాల అవకాశం, అధిక ఖర్చు, అధికం, అన్నెసరీ స్పెండ్ ఉంటుందిగా, అట్లా కొంత అవకాశం ఉంటుంది. ఫారెన్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇది విపరీత రాజయోగం అనమాట. ఇట్లాంటి విపరీత రాజయోగాన్ని జాగ్రత్త కన్సిడర్ చేయలేదు, మనం ప్రాంప్ట్ ఇవ్వలేగా. సో మనం ఇప్పుడు ఇదే నెగిటివ్గా చెప్పిన దాన్ని మనం పాజిటివ్గా చెప్పమని మనం అది చేస్తే చాట్ జీపీటీని పాజిటివ్గా కూడా చెప్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో ఇక మీరు ప్రశ్నలు సంధిస్తే చెప్తా ఎలా జరిగిందో. మళ్ళీ నెంబర్ పిలవాలా, మీరే హ్యాండ్ రేజ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేసినటువంటి నేను కాల్ చేస్తాను సార్. ఓకే, చేయండి. సార్ మనం ఫిఫ్త్ హౌస్ ఒక్కసారి మాట్లాడదాం సార్. ఓకే, బుధుడు 5th లో ఉంటే మనకి కిడ్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అంటే అని చెప్పచ్చా? ఓన్లీ బుధుడే. షష్టాధిపతి 5th లో ఉంటే ఒక్కోసారి, అంటే ఇప్పుడు బుధుడు కదా, బుధుడు ఉన్నప్పుడు రవి కూడా ఉన్నాడు అనుకో, అప్పుడు ఉండదు అనమాట, పనిచేయదు. ఓకే, నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇప్పుడు షష్టంలో ఇప్పుడు కుజుడిలాగా వేరే ఒక గ్రహాన్ని రెంట్కి ఇచ్చేసాడు అనుకో, అప్పుడు షష్టాధిపత్యం మిస్ అయిపోయింది కదా. ఆధిపత్యం 25%, అక్కడ ఎవరు ఆక్యుపెంట్స్ లేకపోయేవారు, ఆయన తృతీయాధిపతిగా పనిచేస్తాడు, పెద్ద సమస్య ఉండదు అనమాట. అదే కనుక ఆక్యుపెంట్స్ లేకుండా ఉండి ఇప్పుడు ఇది రివర్స్ అయ్యి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకో ప్లానెట్, అప్పుడు షష్టాధిపతి పంచమంలో ఉన్నట్టు యాక్ట్ చేశాడు అనుకో, అది సమస్య. కాకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉందనుకో, అట్ట ఒక రకంగా పనిచేస్తుంది అనమాట. అప్పుడు నక్షత్రాలు వాటిని చూసుకోవాలి, ఒక రాశితోనే చెప్పకూడదు. కానీ షష్టాధిపతి ఏ లగ్నానికైనా పంచమంలో ఉన్నప్పుడు అది పాప అయితే ఆ లగ్నానికి కొంత సమస్య ఉంటుంది, దానిలో అసలు సందేహం ఏం లేదు. క్లియర్? కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. అంటే మీరు చెప్పిన షష్టాధిపతి ఒక పాప అయితే, అంటే షష్టాధిపతి బై డిఫాల్ట్ పాపే. మేబీ అతనికి ఇంకొక శుభత్వం వచ్చింటే ఎక్సెప్షన్ రావచ్చు. తర్వాత ఇప్పుడు బుధుడు కిడ్స్ కి, అంటే బుధుడు ఇవన్నీ నపుంసకుడు అంటారు. సో బుధుడు శనులు 5th లో ఉంటే కొంచెం ఇబ్బంది అని ఏమన్నా తన భావకారకత్వం ఏమన్నా చెప్పచ్చా? అంటే నపుంసకత్వం చైల్డ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారా మీరు? అంటే కిడ్స్ కి కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, అంటే పిల్లలు పుట్టడం లేట్ అవ్వడం కానీ. అదే, అది ప్రాబ్లం అని చెప్పాం కదా. ప్రాబ్లం అనేది రకరకాల సమస్య, అర్థమైందా? ఇది అది కౌంట్ ఇష్యూస్ అంటారా, లేదంటే హార్మోనల్ ఇష్యూస్ టు వైఫ్ అంటారా, అవన్నీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. మనం ఫుల్ చాట్ ఏం కాదు కాబట్టి మనం ఏమి అంత డెప్త్ గా అంటే కేవలం ఒక కాంబినేషన్ తో మనం అంత ఊహించుకోవద్దు అంటున్నాను అంతే. కొంచెం జస్ట్ షష్టాధిపతి సప్తమంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం సమస్య ఏదో ఉంది అంతే, అదొక పాయింట్ అనమాట. 100లో ఒక 2 పాయింట్లు కన్ఫర్మ్ అయ్యాయి, మరి మిగిలిన పాయింట్లు చదువుకోవాలిగా మనం. అది ఇంకే హ్యాండ్స్ లేసేవు, బట్ సార్ ఈ పాయింట్ కి ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చా? చెప్పండి, మీ నెంబర్ చెప్పండి. 3037. ఓకే, కంటిన్యూ. సార్ ఈ షష్టాధిపతి 5th లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇవ్వచ్చు కదా? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా? ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే 6th అనేది ఆర్గ్యుమెంట్స్ కదా, ప్రాబ్లమ్స్ కదా. అవును, ప్రాబ్లమ్స్ వల్ల లూజ్ అవుతున్నాడా, గెయిన్ అవుతున్నాడా? 5 అంటే మనకి లూజింగ్ కదా. ప్రాబ్లం వల్ల వాడికి, అంటే 5th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానం వల్ల కొంతవరకు సేఫే, కాదనట్లేదు. కానీ ఆ 6th లాడ్ ఎప్పుడైతే 5th లో ఉన్నాడో త్వరగా డెసిషన్ ని డిసైడ్ చేయడు కదా, కన్ఫ్యూజన్ లో ఉంటాడు కదా. కానీ అంటే నాకు ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు 5th లార్డ్ లో ఏది ఉన్నా కానీ కొంచెం మనకి ఆ పూర్వపుణ్యం ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. మీరు అన్నారు కదా, ఇప్పుడు 5th లో కానీ 9th లో కానీ ఏ గ్రహం ఉన్నా కానీ సూపర్ అని చెప్తున్నారు. ఓకే, నేను వెళ్ళి 4-5 గ్రహాలని అఫ్లిక్షన్ ని పెట్టి పంచమంలో పెడతాను, మీరు పంచమంలో ఉన్నది కాబట్టి సేఫ్ అని చెప్తారా, పంచమం స్పాయిల్ అయిందని చెప్తారా? అంటే అఫ్లిక్షన్ వస్తే స్పాయిల్ అవుతుంది. మరి ఇది కూడా షష్టాధిపతి అఫ్లిక్షన్ గురించే మాట్లాడుతున్నాం కదా. షష్టాధిపతి పాప అయినప్పుడు పంచమంలో పెడితే అది అఫ్లిక్షన్ కాదా? అట్లా కాన్సెప్ట్ అర్థమైంది కదా. బేసిక్ లాజిక్ ఏంటంటే అఫ్లిక్షన్ షుడ్ నాట్ బి కనెక్టెడ్ టు దుస్థాన లార్డ్స్ ఎట్లా కనెక్ట్ అవుతారు? శుభస్థానాలకి కనెక్ట్ అయితే ఎట్లా మనం మంచిగా పోర్ట్రేట్ చేయాలి? ఎట్లా కుదురుద్ది అది?
అంటే సార్ ఇప్పుడు ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు దాని పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అది ఏ పాడలో వస్తుందంటే అది ఎంత ఆధిపత్యాన్ని percentage బట్టి డిసైడ్ అవుతుంది అంటున్నా. ఆధిపత్యాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అదే పంచమంలో ఇప్పుడు 2 చాట్లు ఉన్నాయి, నీకు బుధుడు ఉన్నాడయ్యా నీకు చాలా మంచిది అని చెప్తామా, లేదు నీకు గురువు ఉన్నాడయ్యా పంచమంలో మంచిదని చెప్తామా. ఈ లగ్నానికి భాగ్యాధిపతి అనేవాడు పంచమంలో మరో కోణాధిపత్యం బట్టి లగ్నాన్ని చూస్తున్నాడు, ఇది మంచిదని చెప్తారా, లేదయ్యా పాపి ఉన్నాడు బుధుడే ఇంకా మంచోడు అని చెప్తామా మనం? గురువే మంచిదని చెప్తాం. అదే చెప్పేది. మరి ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేశారు గురువుని? బుధుడు ఎందుకు మీకు నచ్చలేదు? ఓకే, అంటే వేరే ప్లానెట్ తో కంపేర్ చేశాం కాబట్టి ఇది బుధుడి కంటే గురువు బెటర్ అని అనిపించింది. ఎందుకు బుధుడు ఎందుకు ఏం తక్కువ చేశాడు? బుధుడు ఏ మాత్రం తక్కువ అయినా ఏ విధంగా కంపేర్ టు గురువు అనేది ఎట్లా పారామీటర్ ఆఫ్ కంపారిజన్ ఏంటిది? అది నా క్వశ్చన్. స్థితి, పొజిషన్. ఇద్దరు పంచమంలోనే ఉన్నారు కదా పొజిషన్, కానీ అతను 6th లార్డ్, ఇది 9th లార్డ్. అదే ఇప్పుడు నేను చెప్పిన పాయింటే మీరు చెప్పారు. మరి అది కంపారిటివ్ గా వస్తుంది సార్. అంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నేను ఏంటంటే ఈ బుధుడు ఈ పొజిషన్ లో ఉండటం వల్ల దీనికి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అంటే నెగిటివ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి అని చెప్తున్నా నేను. ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎస్, మోర్ ఛాన్సెస్ ఫర్ నెగిటివ్ అని చెప్తా ఉన్నాను. సరే, మీరు ఇది పాజిటివ్ చెప్తున్నారు, ఎక్కడ పెట్టాలి చెప్పండి? బుధుడు నెగిటివ్ గా ఉండడానికి ఎక్కడ పెడితే నెగిటివ్ గా ఉంటాడని మీరు అంటున్నారు, చెప్పండి. అట్లా చెప్పండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు మేష లగ్నానికి బుధుడు పాపి, ఓకే, అది ఫండమెంటల్లీ అది ఒప్పుకుంటారా? ఒప్పుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు 4th లో పెడితే అది 4th కేంద్రం కదా, అది మంచిదే కదా. మరి అక్కడ నెగిటివ్ అయినప్పుడు మరి 5th లో ఎందుకు నెగిటివ్ కాదట? అంటే ఏదో పాజిటివ్ స్పెసిఫికేషన్ ఉండిద్దేమో అని అడుగుతున్నా. అది క్లారిఫై చేయడానికే వాదిస్తున్నాను, ఏమనుకోవద్దు. మనం ఇట్లా డిస్కస్ చేస్తేనే మనకి స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అది రైట్. ఎస్. సో ఆ స్థానాన్ని ఇప్పుడు షష్టాధిపతి, దుస్థానాధిపతులు ముఖ్యమైన స్థానాలని ఆక్యుపై చేసినప్పుడు మనకి పూర్వపుణ్య స్థానాలు బ్లాకేజ్ అయిపోతే, సార్ లక్ అనేది ప్రపంచంలో ఉండి ఉంటుంది సార్, నేను ఎప్పుడు దాన్ని చూడలేదు సార్, నేను అంత టికెట్ కొనుక్కున్న తర్వాతే వాడు ఐస్ క్రీమ్ ఆఫర్ ఇచ్చాడు, కొనుక్కోముందే ఐస్ క్రీమ్ ఆఫర్ చూపించలేదు అనేది ఉండదన్నమాట. అర్థమైందా? లక్ అనేది ఎక్స్పీరియన్స్ చేసేదానికి తక్కువ అవుతూ ఉంటుంది. దుస్థాన లార్డ్స్ ఎప్పుడైతే ఆక్యుపై చేస్తారో ఆ లగ్నానికి పాపులైనప్పుడు. ఇప్పుడు 12th లార్డ్ గురువు 9th లో ఉన్నాడో దుస్థాన లార్డ్ అనేదానికి లేదు, ఎందుకంటే కోణాధిపత్యం పట్టిన గ్రహం పాపి కాదు కదా, యోగకారకుడు కదా. కాబట్టి అది ఆ లగ్నానికి మిత్రగ్రహం కాబట్టి దట్ విల్ బి ఫైన్ అన్నమాట. సార్ ఒక డౌట్. ఎస్, అది సార్ 6th లార్డ్ మెర్క్యూరీ 5th లో ఉన్నది అని అన్నప్పుడు డెసిషన్ మేకింగ్ సరిగా తీసుకోలేదు, అది అది బేస్డ్ ఆన్ సింగిల్ మెర్క్యూరీతో చెప్తున్నా నేను. ఒకవేళ కనుక రవితో కలిసి ఉంటే దేర్ ఇస్ నో ఇష్యూ అని చెప్తున్నా. రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి బుధుడు రవితో కలిసినప్పుడు దోషాన్ని కోల్పోతాడు. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఆ పాయింట్ ఎట్లా తీసుకున్నాము అని. డెసిషన్ మేకింగ్ అనేది ఎట్లా తీసుకోవాలా? నేను ఇంటర్లో నేను కెమిస్ట్రీ తీసుకుందాం అనుకున్నా, కానీ నేను యాక్చువల్ గా కెమిస్ట్రీ కాకుండా నేను సివిల్ ఏదో తీసుకున్నా. అది కాదు సార్, ఆ పాయింట్ ఎందుకు ఎలా వర్తించింది సార్? 6th హౌస్ కారకత్వం కూడా కాదు కదా డెసిషన్ మేకింగ్. 5th హౌస్ అనేది ఇంటెలిజెన్స్ కదా. 5th హౌస్ అనేది ఇంటెలిజెన్స్. బుధుడు అనేవాడు ఐడియాస్, డెసిషన్స్, స్టడీ, రీడింగ్, థాట్ కదా, ఐడియా కదా. బుధుడు అనేవాడు ఇంటెలిజెన్స్. అర్థమైందా? సో ఈ ఇంటెలిజెన్స్ అనే ప్లానెట్ ఇంటెలిజెన్స్ స్థానంలో ఉన్నాడు, కరెక్టే. కాకపోతే ఎక్కడున్నాడు? అది ఆ లగ్నానికి యోగకారకమైన స్థానంలో వెళ్ళి పొజిట్ అయ్యాడు కదా. కాబట్టి నేను రైట్ వేడట్టు ఎందుకు డ్రైవ్ చేయాలి? నేను రాంగ్ వేలో డ్రైవ్ చేస్తా, అప్పుడే కదా నువ్వు డిస్టర్బ్ అయ్యేది. రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల నేను టైన్ అని ఫీల్ అయ్యేది. బుధ డెసిషన్ మేకింగ్ అక్కడ పాపి అవ్వడం వల్ల డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. అది 6th హౌస్ లార్డ్ అవ్వడం వల్ల కూడా జరిగిందా సార్? 6th హౌస్ లార్డ్ అవ్వడం వల్లే జరిగింది, అది నేను చెప్పే పాయింట్. 6th హౌస్ లార్డ్ అవ్వడం వల్లే జరిగింది. సరే గానీ అసలైన విషయం, మీరు డౌట్లు బాగానే అడుగుతున్నారు, సరదాగా బాగానే ఉంది. కానీ అసలైన విషయం, మీరు ఒక్కొక్క గ్రహాన్ని గనక ఆధిపత్యాన్ని ఏదైనా కానీ తీసుకొని డిఫరెంట్ హౌసెస్ లో పెడితే నేర్చుకోగలిగారా? మీకు చెప్పడం వచ్చిందా? మీరు చెప్పడం రాకపోతే ఆ చెప్పడాన్ని ప్రాక్టీస్ చేద్దామా? ఏమంటారు? రెండు కలిపి చేద్దాం సార్. ఇప్పుడు బుధుడు అయిపోయాడు కదా, శుక్రుడిని తీసుకొని మేము చెప్తాము, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చెప్పమంటారు? ఏమని భయం వేసింది అంటే లేదు సార్, రెండు పనులు అయిపోతాయి కదా. ఇప్పుడు మనము లగ్నాధిపతి తీసుకున్నాం కాబట్టి అతను ఆల్మోస్ట్ శుభుడు, ఇది పూర్ణ పాపి. ఇప్పుడు కదా కేంద్రాధిపత్యం వల్ల పాపులైన శుభులైన పాపులు వచ్చేది.
ఓకే, సరే సరే, మీరు ఏదైనా అట్లా చెప్పండి. సో చేద్దాము అది. దానికన్నా ముందుగా ఏం చేద్దామంటే మనం టాపిక్ అంటే మనం ఈ బుక్స్ ఉన్నాయి కదా, మనం ఆ బుక్స్ టాపిక్ ఒకసారి మాట్లాడుకొని మనం వెళ్దాం, సరేనా? ఓకే. డాక్స్లోకి వెళ్ళి, కాన్సెప్ట్స్లోకి వెళ్ళి, విజ్ఞాన కోర్స్లోకి వెళ్ళి, ఇందులోకి వెళ్తే ఒక్కొక్క టాపిక్ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అనేది మనం ప్లాన్ చేయొచ్చు. నక్షత్రాల గురించి, ఒక ఉచ్చ రాశుల గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కవర్ చేసాము. ఎస్, ఏదో డౌట్ అడుగుతాను అంటున్నారు కదా, అడగండి. అవునండి 3023 ఆ, ఇప్పుడు దుస్థానాధిపతులు కేంద్ర కోణాల్లో పడిన, కేంద్ర కోణాధిపతులు దుస్థానాల్లో పడిన, అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చా, ఒక తంబురు లాగా? మళ్ళీ అడగండి. దుస్థానా లార్డ్స్, కేంద్ర కోణాల్లో పడిన, ఓకే, నేను మీకు చెప్పా కదా 4 and 7, 1, 4, 7, 10 కేంద్రాస్. దానిలో 1, 10ని పక్క పెట్టి 4 and 7లో గనక ఆ కేంద్రాల్లో గనక దుస్థానా లార్డ్స్ గనక పడితే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పాను నేను. వన్ ఎట్లాగో మనకి కేంద్ర కోణ రెండు కేంద్ర కోణాలు రెండు అయినప్పటికీ కూడా లగ్నం విశేషం కాబట్టి ఏ గ్రహం అయినా లగ్నం మీద ఉన్నట్లయితే పాప అయినా కానీ ఎట్టగొట్ట యోగించేదానికి ప్రయత్నం చేస్తాడు. దశమంలో కూడా అంతే. ఓకే ఓకే దశమంలో కూడా దశమంలో కూడా అంతే అనమాట. ఎట్టగొట్ల యోగించేదానికి, సాధించేదానికి ట్రై చేస్తారు. రాజ్యస్థానం కదా, పాప అయినా కూడా సాధించేదానికి ట్రై చేస్తాడు. ఓకే లగ్నము దశము దానికి విశేషం అనమాట. సప్తమము చతుర్థంలో ఆ రూల్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే ఓకేనా? ఇప్పుడు మనం బుక్లోకి వెళ్దామా? సో బేసికల్లీ మనకి ఇక నేను రాసింది ఏముందిలే కానీ అసలైన విషయం మన పరాశరుడు రాసిన బృహత్పర హోరాశాస్త్రమే. అయితే దానిలో ఏం చెప్తా ఉన్నాడు, మనకి జాతక మార్తాండలో ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఏమేమి టాపిక్లు డిస్కస్ చేస్తూ ఉన్నారో మనం ఒక్కసారి రివ్యూ చేద్దాం. అంటే నేను చదివే బుక్ ఓపెన్ చేసే చూపించాలన్నమాట. చదివి చెప్తా, ఇండెక్స్ లాగా ఏమైనా ఇచ్చాడు అనేది చూద్దాం. అన్ఫార్చునేట్లీ జాతక మార్తాండలో ఇండెక్స్ బుక్ సార్? జాతక మార్తాండం అనే బుక్ ఉంది, ఇదిగో తీసుకోండి సార్. ఇట్లాంటి దానిలో దీనిలో ఇండెక్స్ ఏమి ఇవ్వలేదు. దీనిలో జస్ట్ కొన్ని బేసిక్స్ ఇచ్చారు. ఇండెక్స్ ఇచ్చాడు సార్ జాతక మార్తాండంలో. పేజ్ నెంబరు? పేజ్ నెంబర్ లేదు సార్, స్టార్టింగ్ విషయ సూచిక అని చెప్పాడు అనమాట. అంటే దానికి ఏమన్నా పేజ్ నెంబర్ కూడా లేకుండా చెప్పారా? పేజ్ నెంబర్ కూడా లేకుండా చెప్పాడు సార్. అవునా? ఓకే. అంటే పేజ్ నీకు స్టార్టింగ్ అంటే యాక్చువల్ గా బుక్ వచ్చేసి 28 పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. విషయ సూచిక వచ్చేసి జ్యోతిషము, నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, నక్షత్ర స్వభావం, సవ్య నక్షత్రాలు, అపసవ్య నక్షత్రాలు, పురుష, స్త్రీ, నపుంసకులు, తార, అంతే. నక్షత్రాలు, రాసుల సంబంధము, నక్షత్రాల ఆధిపత్యము, ఇట్లా వరుసగా ఇతను ఇండెక్స్ దగ్గర 28 పేజ్ వరకు స్టార్ట్ అవుతుందా? 8 పేజీలు ఇండెక్స్ లో ఇచ్చాడు సార్. అంటే 16 పేపర్లు 17 పేపర్లు ఇండెక్స్ చెప్పాడు. దీనిలో ఇది సౌత్ ఈస్ట్ చార్ట్ అని అంటారు అనమాట. ఇట్లా అపసవ్య చక్రం ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. మనం గ్రహాన్ని మనం ఇలా రైట్ సైడ్ కౌంట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది వెనక్కి కౌంట్ చేస్తారనమాట. రాశి చక్రాన్ని చూసారు కదా, సౌత్ ఈస్ట్ చార్ట్ అంటారు అనమాట ఇది. ఓకే, ఇట్లా ఉంటుంది చార్ట్. దీంట్లో 2 ఇచ్చాడు సార్, ప్రతి ఎగ్జాంపుల్ కి 2 కవర్ చేశాడు ఇందులో. ఓకే, ఆరూఢ లగ్నాలు, గ్రహకారకత్వాలు ఇవన్నీ చెప్తా వెళ్ళాడు. ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుంటా వెళ్ళిపోయాడు అనమాట. దీని లోపల ఒక్కొక్క భావానికి డైరెక్ట్గా మనకి సింగిల్ ప్లానెట్స్తోనే మనకి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లనే ఒక్కొక్క లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో, ఎట్లా యోగిస్తాయో కూడా చెప్పారనమాట. మొత్తం 3 భాగాలు ఉన్నాయన్నమాట. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం అనేది. సరే, దీని పక్క పెడదాం, కన్ఫ్యూజింగ్ ఉంది ఇది. మనకి బృహత్పర హోరశాస్త్రంలో ఇండెక్స్ ఉంటుంది క్లియర్గా, కన్ఫ్యూజ్ లేకుండా. దాన్ని మనం పట్టుకుందాం. దీనిలో ఏం చెప్పారో చూద్దాము. జస్ట్ ఊరికే అంటే ఇదంతా మనం నేర్చుకోకుండా, మీరు పడి చదవకుండా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామ్ అనమాట. ఓకే, 1 second. వినోద్ గారు, ఈ బృహత్పర హోరాశాస్త్రం అని ఉంది కదా, అందులో శ్లోకాలు చదవకుండా జస్ట్ కిందే చదువు. నేను కూడా చదవలేదండి, శ్లోకాలు చదవడం నా వల్ల కాదు. సో నేను తెలుగు ట్రాన్స్లేషనే చదివాను. ఓకేనా, ఆ చదివిన దాని నుంచి ఎంతో కొంత గ్రాస్ప్ చేయడానికి ట్రై చేశా. సో నో వరీస్. దీనిలో ఏదేది చదవమని
ఫాదర్ టిక్కులు పెట్టించారనమాట అప్పట్లో. సో ఇక ఉచ్చ నీచ మూల త్రికోణ స్థానాల గురించి చదవమన్నారనమాట. ఉచ్చ నీచ 13. ఎస్, పేజీ 13 అనుకుంటా, 6, 7 ఏదో పేజ్ నెంబర్ వదిలేద్దాం. సో బేసికల్లీ అక్కడ మనకి ఉచ్చ నీచ ఓకే టాపిక్ అది. నేను ఇండెక్స్ లో ఉన్నాను. ఇండెక్స్ లో మనకి ఏమేమి చెప్తున్నాడో చెప్తాను. ఫస్ట్ పరాశర మైత్రేయ సంవాదం అని చెప్పాడు. రెండోది ఏంటిది అవతార చక్రం, శ్రీకృష్ణ రామ అవతారాల గురించి చెప్తున్నాడు. మూడోది గ్రహస్వరూప వర్ణనాధ్యాయం అని చెప్పాడు అనమాట. గ్రహముల స్థితులు, రాశి భాగములు, గ్రహములకు ఆత్మాది సంజ్ఞలు అని చెప్పాడు. వర్ణాలు, దేవతలు, స్వరూపాలు, దాత్వాదులు, దిక్కుబలాలు, వృక్షములు, గ్రహజాతులు. ప్రపంచంలో ఉన్న ప్రతి టాపిక్ని చెప్పాలి కాబట్టి అవన్నీ చెప్తా ఉంటారు వాళ్ళు. సో మనకు కావాల్సిన విషయమే మనం చదువుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా. ఉచ్చలు నీచలు మూల త్రికోణాలు ఇవి కొంచెం చదువుకోవాలి మనం, అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇక్కడ మనకి దుస్థానం వచ్చినా ఇక్కడ ఉచ్చ ఉంది కదా, ఇది ఓవర్ రైట్ చేసింది అనే విషయం మనకు అర్థం కావాలన్నమాట. రాశి బలము, స్థానం బలము, బేసికల్లీ మనం పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్కి వాల్యూ ఇస్తున్నాం అని చెప్పాం. కానీ ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతా ఉంటుందో ప్లానెట్, పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ యొక్క వాల్యూ అనేది ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఆ ఉచ్చ రాశి, బలమైన రాశి ఓవర్ రైడ్ చేయగలుగుతుంది, స్వక్షేత్రం ఓవర్ రైడ్ చేయగలుగుతుంది. అది తర్వాత నైసర్గిక మిత్రత్వము, తాత్కాలిక మిత్రత్వము ఇవి చెప్పాడు. ఈ ఊరికే చదువుకోండి, నేను కూడా గుర్తుపెట్టుకోను, ఇది నేను వాడను అనమాట. దాని తర్వాత ఇంకేమున్నాయి, ఇంకా కాలపురుష విరామాలు, వర్గ చక్రాలు ఉన్నాయి. తర్వాత షడ్వర్గులు వర్గ చక్రాల గురించి ఉంది. తర్వాత అరిష్ట యోగముల గురించి ఉంది, అరిష్ట భంగముల గురించి ఉన్నది. తర్వాత 12 భావాల గురించి చెప్తున్నాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, అదే ఒక్కో భావం గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు అనమాట. తర్వాత ఒక్కో లగ్నం గురించి, లగ్నాధిపతి ఫలితాలు అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది మనం ఇక చదవాల్సిన అవసరం లేదు దాదాపుగా. తర్వాత ఒక్కో లగ్నానికి శుభాశుభుల గురించి చెప్పాడు అనమాట. ఒక్కో లగ్నానికి అసలు శుభగ్రహాలు ఏంటిది అవన్నీ చెప్పాడు. తర్వాత కొన్ని యోగములు ఉంటాయి కదా, ఇప్పుడు గజకేసరి యోగము, తర్వాత అమల యోగము, కీర్తి యోగం, పర్వత యోగం, కొన్ని డిఫాల్ట్గా యోగాల గురించి చెప్పాడు. ఈ యోగాలని మనం గుర్తుపెట్టుకోవడము, చదవడం మన వల్ల కాదు. ఫండమెంటల్ కాంబినేషన్నే మనము లగ్నాన్ని బేస్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే బాగుంది, పని చేస్తుంది అని అంటే దానికి ఏ పేరైనా పెట్టుకోండి, పని చేయట్లేదు అని అంటే దానికి ఏ పేరైనా పెట్టుకోండి, అంతే. పని చేసేదానికి అద్భుతమైన యోగం, పని చేయడానికి దుర్యోగం, అంతే, సింపుల్. ఓకే, ఈ బుక్ తీసి మనం చదవాల్సిన పని, వర్రీ అవ్వాల్సిన పని లేనే లేదు. సో ఈ బుక్ గురించి క్లారిటీ వచ్చేసింది. దీనిలో మనం ఒకటి ఇప్పుడు మిస్ అయిన టాపిక్ ఏదైతే ఉన్నదో అది ఒకటి నేర్చుకుందాం. మనకి స్వక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాల గురించి చెప్తా, సరేనా? ఓకే, సో దిగ్బలం కవర్ అయింది కదా. సో ఈ బుక్కుల నుంచి మనకు అర్థమైన విషయాల్లో ప్రస్తుతానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, ఈ స్వక్షేత్రాలు వీటి గురించి ఎందుకు నేర్చుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనకి దశలు, ఫలితాలు చెప్పేటప్పుడు ఒక దశ వచ్చింది, ఆ దశ వచ్చినప్పుడు అది ఎట్లా పనిచేస్తుందని తెలియడానికి ఈ స్వక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు ఇవన్నీ కూడా, అలానే ఒక గ్రహాలు బలంగా ఉన్నాయని తెలియడానికి కూడా మనకి ఇది తెలియాలన్నమాట. ఓకే, సో కుజుడు, సో నేను అన్ని ఫస్ట్ స్వక్షేత్రాల్లో పెట్టేస్తాను, మీరు చూడండి, తెలుగులోకి మార్చాలి కదా, ఇలాంటివి ఉంటే చిన్న చిన్నవి చెప్పండి. తర్వాత బుధుడు, తర్వాత గురువు, తర్వాత చంద్రుడు, శుక్రుడు, శని, తర్వాత రాహువు, తర్వాత కేతు, రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, శని, కుజ, అన్నీ వచ్చేసాయి కదా, గ్రహాలన్నీ వచ్చేసాయి కదా, వచ్చాయా? వచ్చేసాయి సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా లగ్నం మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ స్వక్షేత్రం అనమాట, ఇవన్నీ ఓన్ హౌజెస్. గ్రహాలు ఎప్పుడైనా కానీ ఓన్ హౌజెస్లో ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాయి. రవిచంద్రులకి 2 రాసులు ఇచ్చి మిగిలిన పంచతార గ్రహాలకి ఒక్కొక్క దానికి, రవిచంద్రులకి ఒక్కొక్క రాశి, మిగిలిన పంచతార గ్రహాలకి 2 రాసులు ఇచ్చారనమాట. ఇప్పుడు కుజుడికి మేషము, వృశ్చికము ఇచ్చారు, శుక్రుడికి వృషభము, తుల ఇచ్చారు. ఓకే, తర్వాత గురువుకి ధనస్సు, మీనం ఇచ్చారు, శనికి మకరం, కుంభం ఇచ్చారు. ఈ విధంగా బుధుడికి
మిథునము, కన్య ఇచ్చారు. ఇవి స్వక్షేత్రాల్లో గనక ఉన్నట్లయితే బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇప్పుడు అవి పర్టికులర్ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ అవుతాయి అనే దాన్ని చూసి అది ఎప్పుడో కానీ అట్లా జరగదు, మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఉచ్చులో ఉందా లేదా ప్రస్తుతానికి ఇనిషియల్గా చూసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెవెల్ పెరిగిన తర్వాత డిగ్రీస్ గురించి, నక్షత్రాల గురించి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజదశ జరిగింది అనుకుందాం, ఓకేనా? కుజదశ జరిగినప్పుడు మనం మిథున లగ్నం తీసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కుజుడు జనరల్గా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి కదా పాపి, కానీ లాభాధిపతి అవడం వల్ల ఫస్ట్ హాఫ్ ఆఫ్ 7 ఇయర్స్లో 3.5 ఇయర్స్ ఏమో పాజిటివ్గా పనిచేసి మిగిలిన 3.5 ఇయర్స్లో నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేదానికి ప్రమాదం ఉందన్నమాట. అర్థమైందా? మొదట ఎప్పుడైనా కానీ మూల త్రికోణ రాశి అని ఉంటుంది అనమాట. ఆ మూల త్రికోణ రాశిల్లోనే ఇప్పుడు ఈ గ్రహాలని పెట్టాను. అర్థమైందా? శుక్రుడికి తుల మూల త్రికోణం, బుధుడికి కన్య మూల త్రికోణం, ధనస్సు గురువుకి మూల త్రికోణం, శనికి కుంభం మూల త్రికోణం అనమాట. ఈ మూల త్రికోణ రాశుల్లో వీళ్ళు ఫస్ట్ మూల త్రికోణ రాశి ఫలితం ఇచ్చి తర్వాత మిగిలిన స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు మిథున లగ్నం తీసుకున్నాం అనుకో, 9వ స్థానం ఫలితం ఇచ్చినాక అష్టమాధిపత్యం ఫలితం ఇస్తాడనమాట. అష్టమాధిపత్యం కదా, ఈ లగ్నానికి మంచిగానే ఉంటాడని ఆలోచించి ఫైనల్ చేసుకునే దానికి ఆల్ టైం మనకి రిజల్ట్ కన్ఫర్మ్ కాదనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక గ్రహానికి 2 ఆధిపత్యాలు వచ్చినప్పుడు దశ కానీ భుక్తి కానీ ఒక హాఫ్ ఒక రకంగా, ఇంకో హాఫ్ ఇంకో రకంగా పనిచేస్తుంది. ఓకే, సో అందుకోసమే ఈ పాయింట్ని మనం నేర్చుకోవాలి. అది ఎందుకు నేర్చుకోవాలనే దానికి రీజన్ చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, అట్లనే బుధుడు లగ్నాధిపతి, చతుర్థాధిపత్యం ఫలితం ఇచ్చి లగ్నాధిపత్యం ఇస్తాడు. ఎట్టా ఇచ్చినా మంచిదే కాబట్టి ఇట్స్ బిన్ గుడ్ అనమాట. అలానే శుక్రుడు పంచమాధిపత్యం ఇచ్చి వ్యయాధిపత్యం ఇస్తాడు. ఈ వ్యయాధిపతి అయినప్పటికీ కూడా పంచమాధిపతి అవ్వడం వల్ల ఈ హాఫ్లో అలా న్యూట్రల్గా సాగిపోయేటట్టు చేస్తాడు. అర్థమైందా? అది విశేషం. 12th కదా, దుస్థానం కదా, నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడని మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లగ్నానికి యోగకారకుడు. కానీ కుజుడు ఏం చేస్తాడు, ఫస్ట్ బాగా పర్ఫామ్ చేసేసి మండిపోయినట్టు తర్వాత సెకండ్ హాఫ్లో మనల్ని ట్రబుల్ చేసే అవకాశం ఉంటుంది. శని న్యాచురల్ మెలిఫిక్ అవ్వడం వల్ల ఒక్కో హాఫ్లో ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం శనిని నమ్మేదానికి లేదనమాట. మెలిఫిక్ని నమ్మడంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నమ్మాలి. తర్వాత గురువు ఏంటిది, సప్తమ భావ ఫలితం ఇచ్చి దశమ భావ ఫలితం ఇస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ అక్కడ గ్రహాలు లేకపోతే అవి ఇంకా ముందులో చెప్తాలే, బట్ బేసికల్లీ ఉచ్చరాశులు తర్వాత నీచ రాశులు నేర్చుకుందాం నెక్స్ట్. సో ఇది ఒక టాపిక్. 2 టాపిక్స్ చెప్పాను, స్వక్షేత్రం చెప్పాను, మూల త్రికోణ రాశులు కూడా చెప్పాను. ఈ డిగ్రీల గురించి వాటి గురించి కంగారు పడకండి. చంద్రుడికి మనకి ఉచ్చ మూల త్రికోణం, ఇది స్వక్షేత్రం అయితే మూల త్రికోణం వృషభంగానే చెప్తారనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఉచ్చ రాశుల గురించి పెట్టుకుందాం మనం. చంద్రుడికి రవికి మేషం ఉచ్చ, చంద్రుడికేమో వృషభం ఉచ్చ, తర్వాత గురువుకేమో కర్కాటకం, బుధుడికేమో కన్య, తర్వాత శుక్రుడికి ఏంటిది మీనం ఉచ్చ, శనికి తుల ఉచ్చ, తర్వాత రవి చంద్ర కుజుడికి మకరం ఉచ్చ, ఇంకా రాహుకేతుల్ని అట్టనే పెట్టుకుందాంలే, ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి, అది ఎట్లయినా తీసుకోవచ్చులే. సో నో వరీస్. సో అన్ని గ్రహాలు రవి చంద్ర బుధ గురు శుక్ర శని కుజ అందరూ వచ్చారు కదా. సో ఇవి ఉచ్చరాశులు అనమాట. ఉచ్చరాశుల్లో ఉండడం వల్ల గ్రహము బాగా డామినేట్ చేయగలుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఒకే రాశిలో రవి కుజులు ఉన్నారనుకో, అప్పుడు మనకేమవుతుందంటే 2 గ్రహాల గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం. సో ఎప్పుడైతే 2 ప్లానెట్స్ అక్కడ ఉన్నాయో, రవి ఎగ్జాల్ట్ అయినప్పటికీ కూడా కుజుడే స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి కుజుడు ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీరు కాఫీ ఇవ్వాలా టీ ఇవ్వాలా నన్ను అడిగేది ఏంది, నేను ఏది ఇస్తే తీసుకోవాలంతే. అర్థమైందా? కాబట్టి ఆయనే పవర్ఫుల్ అనమాట. అర్థమైందా? సో అట్లా అనమాట మ్యాటర్. సో కాబట్టి ఉచ్చక్షేత్రం ఫస్ట్, స్వక్షేత్రం ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది, ఉచ్చక్షేత్రం సెకండ్ ప్రియారిటీ, ఉచ్చ అనేది సెకండ్ ప్రియారిటీ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలి. రైట్. సో ఈ టాపిక్ వరకు అర్థమైందా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? బలంగా ఉంది అని చెప్పడానికి ఈ స్వక్షేత్రాలు ఎందుకు తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా మనం దుస్థానం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనిని తీసుకెళ్ళి నేను అష్టమంలో పెట్టా మిథున లగ్నానికే, అయ్యా నీకు అష్టమంలో ఉన్నాడు అయిపోయిందని చెప్పొద్దు, ఎందుకంటే ఓన్ హౌస్లో ఉన్నాడు. అర్థమైందా? ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయకూడదు అని చెప్పడానికి. మనకు విపరీత రాజయోగాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. సో ఎప్పుడైనా అవి స్వక్షేత్రగతులైనప్పుడు పరివర్తన యోగంలో వాళ్ళు ఆ స్థానాధిపతి ఇక్కడ ఉన్నా కూడా, ఓన్ హౌసెస్లో ఉన్నా కూడా మనం మాట్లాడచ్చు. ఎస్ 3056 చెప్పండి.
మీరు మీరు స్వక్షేత్రము అండ్ ఉచ్చపడిన రాశులు 2 ఉన్నప్పుడు అన్నారు. రవితో కుజుని పెట్టారు ఎగ్జాల్టేషన్. మరి అలాగే ఇప్పుడు రవి, బుధులు ఎప్పుడు కలిసి ఉంటారు దగ్గరగా. అవును, కరెక్ట్. సో, రవి కన్నా ముందు బుధుడు వెళ్ళిపోతున్నప్పుడు బుధుడు ఓన్ హౌస్ మరి, కానీ ఇక్కడేం కంబస్ట్ అవుతాడు ఎలాగా? ఓన్ ఉండడం హౌస్ లో వల్ల? ఉన్నప్పుడు కంబస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శుక్రుడు కూడా రవితో ఇప్పుడు గురువు కలుస్తాడు, అప్పుడు గురుమౌఢ్యం ఏర్పడుతుంది. అలానే శుక్రుడు కలుస్తాడు, శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది అనమాట. ఇలా మౌఢ్యములు కంబస్ట్ అస్తంగత దోషం ఏర్పడినప్పుడు మనం అవి స్వక్షేత్రాలైనా ఉచ్చక్షేత్రాలైనా వాటితో సమస్య అనేది లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అదర్ సిచ్యువేషన్స్లో ఇంకా నేను ఆ టాపిక్ చెప్పలేదు మీకు, కానీ ఓకే, నో ప్రాబ్లం. సో అది కంబస్ట్ అయినప్పుడు అది సమస్యే. కానీ ఓన్ హౌస్ ఎగ్జాల్టేషన్ వల్ల మన ఇంట్లో మనకి శక్తి ఉంది, అర్థమైందా? ఎవరు వస్తే ఏంటిది, మనం ధైర్యంగా మన ఇంట్లో ఉంటాం. మ్యాటర్ అది. ఓకే, రైట్. థ్యాంక్ సో ఈ ఎగ్జాల్టేషన్స్ మీద ఇంకేమన్నా ఉచ్చక్షేత్రాలు నీచక్షేత్రాలు వీటి మీద ఇంకేమన్నా నీచం గురించి చెప్పలే కదా. సో ఉచ్చ చెప్పుకున్నాం. దానికి ప్రతి రాశి ప్రతి గ్రహం దృష్టి గురించి చెప్తానే మంచిగా కవర్ అవుతుంది. దృష్టి గురించి చెప్తా, నీచం గురించి చెప్తా. ఇప్పుడు రవి మేషంలో ఉచ్చ కాబట్టి తులలో నీచ, ఆపోజిట్ సైన్, అంతే, సింపుల్ అనమాట. చంద్రుడు వృషభంలో ఉచ్చ కాబట్టి వృశ్చికంలో నీచ. తర్వాత నెక్స్ట్ కుజుడు మకరం ఉచ్చ కాబట్టి కర్కాటకం నీచం, అంతే. బుధుడు కన్య ఉచ్చ మీనంలో నీచం. తర్వాత గురువు కర్కాటకం ఉచ్చ కాబట్టి మకరం గురు. శుక్ర సేమ్ కన్య ఆపోజిట్ అనమాట, శుక్ర కన్య నీచం. తర్వాత శని మేషం నీచం, ఆపోజిట్ అనమాట. ఓకే, అది మ్యాటర్. ఇక రాహుకేతులకు అంటూ ఏమి రాసులు లేవు కాబట్టి అటుకి నీచులు ఉచ్చులు పెద్ద పట్టించుకోవాల్సిన వర్రీ లేదనమాట. రైట్, ఉచ్చ రాశులు అర్థమైపోయింది, నీచ రాశులు అర్థమైపోయింది. సో దీనిలో ఇంకేమన్నా డౌట్ ఉందా? దృష్టుల గురించి చెప్తా. సార్ ఒక్కసారి డిగ్రీలు మాట్లాడుకుందాం సార్. డిగ్రీలు వద్దు, ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయొద్దు మనం. వద్దు, కన్ఫ్యూజన్ వద్దు, మనం ఇప్పటికే ఓవర్లోడ్ అయిపోద్ది కాబట్టి. ఓకే, సో డిగ్రీలతో వరి లేదు. సో డిగ్రీలు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. నక్షత్రాలు మాట్లాడేటప్పుడు అప్పుడు ఆ పాదంలో ఉంటే ఏంది, ఈ పాదంలో ఉంటే ఏంది, ఈ పాదంలోనే ఎందుకు ఉచ్చిపడింది, మరి ఇంకో పాదంలో ఎందుకు ఉచ్చిపడలేదు, అవి డిస్కస్ చేయొచ్చు. ఓకే, అప్పుడు పుష్కర నవాంశలు అవి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ ప్లీజ్. నీచ విత్ రవి చెప్పరా? నీచ విత్ సార్, నీచ రాశులు అయితే మీకు గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడు రవిని కుజుడికి ఏది నీచ? కుజుడికి నీచం వచ్చి కన్యం. ఎందుకు కన్య అయింది? కుజుడు కాదు సార్, శుక్రుడు. కుజుడికి వచ్చేసి ఇక్కడ కర్కాటకం నీచ అయింది. గురువు కుంభంలో ఎందుకు ఉచ్చి పొందాడు? గురువు కుంభంలో ఎందుకు ఉచ్చి పొందాడు? అవును, ఎందుకు ఉచ్చి పొందాడో తెలియదు నాకు. తెలియదు. వెరీ గుడ్, గుర్తు పెట్టుకున్నాను అలాగంతే. వెరీ గుడ్. అసలు ఉచ్చి పొందలేదు సార్. ఎస్, గురువు మకరంలో ఉచ్చి పొందుతాడు కదా, కర్కాటకంలో నీచ పొందుతాడు. ఎందుకు అనేది తెలియదు. కర్కాటకంలో ఉచ్చి పొందుతాడు, మకరంలో నీచ పొందుతాడు. అర్థమైందా? అవును. ఇప్పుడు రివర్స్ చెప్పారు మీరు. చెప్పానా? ఓ సారీ, నాకు గుర్తుంది, చెప్పడం తప్పు చెప్పాను. అది సో ఫస్ట్ వీటిని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. గుర్తుంది, చెప్పడం బయట. సో రవి బుధులు మీనంలో ఉంటే ఎట్లా ఉంటుంది, అంతేనా? అంతే, అట్లనే. అది మనం లగ్నం తీసుకొని మాట్లాడదాము. ఫస్ట్ అసలు విషయం మనం డిస్టర్బ్ కాకుండా చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, దృష్టిల గురించి చెప్పాలన్నమాట. ఓకే, ప్రతి గ్రహం తానున్న రాశి నుంచి సప్తమ రాశిలో ఏదైతే ఉంటుందో, ఏదన్నా ఉంటే దాన్ని చూస్తుంది, ఏది లేకపోయినా అది చూస్తుంది, ఆ రాశిని చూస్తుంది, అంతే. అర్థమైందా? ఎవరన్నా ఉంటే వాళ్ళని చూస్తుంది అనమాట. ఓకే, సో ప్రతి గ్రహము చూస్తుంది. కానీ 3 గ్రహాలకి మాత్రం విశేష దృష్టిలు ఉన్నాయన్నమాట. రవి, చంద్ర, తర్వాత కుజ, తర్వాత నెక్స్ట్ బుధ, ఉచ్చరాశిలో పెట్టుకుంటున్నాం కదా, పెట్టుకుందాం. అయ్యే గురు, శుక్ర, తర్వాత శని, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని వచ్చాయి కదా, సప్తగ్రహాలు. సో బేసికలీ ఈ కుజుడు అనే వాడికి చతుర్థ దృష్టి, తర్వాత అష్టమ దృష్టి, 2 దృష్టిలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆస్పెక్ట్ చేస్తాడు, అట్లనే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆస్పెక్ట్ చేస్తాడు. ఓకే, సో అష్టమ దృష్టి, ఈ 2 దృష్టిలు ఉన్నాయి. క్లియరా?
అంటే ఇది ఎందుకు మనం దృష్టిలో ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ నా కాంటాక్ట్ బుక్ లో ఉంది, నా ఫోన్ నెంబర్ మీ కాంటాక్ట్ బుక్ లో ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు నాకు మధ్య కనెక్టివిటీ ఉంది. సో 2 గ్రహాల మధ్య 2 వ్యక్తుల మధ్య సంబంధం ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఇదిగో ఈ మీటింగ్ లో ఇట్లా కూర్చున్నారు. అలా ఆ రిలేషన్షిప్ వల్ల ఏదైనా ఒకటి జరిగితే ఇదిగో ఈ రిలేషన్షిప్ వల్ల జరిగింది, వీళ్ళిద్దరికి సంబంధం ఉండడం వల్లే ఈ పాసిబిలిటీ జరిగింది అని మనం ఐడెంటిఫై చేయడానికి, అలా రిలేషన్షిప్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ దృష్టిలు బాగా హెల్ప్ చేస్తాయి. వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళు కలిసి ఉండొచ్చు, ఒకే రూమ్లో పార్టీ చేసుకోవచ్చు, లేదనంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, గూగుల్ మీట్లో కలవచ్చు, ఇంకెక్కడైనా కలవచ్చు. మ్యాటర్ అది అర్థమైందా? సో దృష్టిల గురించి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేశాను. అలానే కుజుడికి అష్టమ దృష్టి అనేది చాలా విశేషం. సో దాన్ని మనం దోషంగా పూర్తిగా కన్సిడర్ చేయని అవసరం లేదు. సో ఎవరిని చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు, ఆ రిలేషన్షిప్పే, బేసికలీ రిలేషన్షిప్పే. శుభగ్రహాల యొక్క దృష్టిలు ఎప్పుడు కూడా శుభత్వాన్ని ఇస్తాయి, పాపగ్రహాల దృష్టిలు ఎప్పుడు కూడా పాపత్వాన్ని ఇస్తాయి. అంటే కష్టపెడతాయి అనమాట. ఇప్పుడు 4-5 పాపగ్రహాలు లగ్నాన్ని చూసాయనుకో, ఇక అంతే అనమాట, మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అదే శుభగ్రహాలు లగ్నాన్ని చూసాయనుకో, మన మీద ఎదుటివాడికి కొంచెం కన్సర్న్ ఉంటుంది, అరే పోనీ వీడిని మనం అది చేయొద్దు అని చెప్పి ఒక కన్సర్న్ ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. ఇంకో పాయింట్ ఏంటిది, శనికి 3-10 త్రిపాద దృష్టి, దశమ దృష్టి, 2 దృష్టిలు ఉన్నాయి. మళ్ళీ దీనిలో బలాలని ఇవన్నీ ఉంటాయి, వాటితో మనం అంతా కన్ఫ్యూజ్ కాకూడదు. త్రిపాద దృష్టి కన్నా దశమ దృష్టిది, చతుర్థ దృష్టి కన్నా అష్టమ దృష్టి విశేషమైనది, ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. వాటి గురించి వరి అవ్వద్దు, ఎక్కువ నేర్చుకొని మనం కంగారు పడద్దు. తర్వాత శని, తర్వాత గురువుకి వచ్చేసేసి 5-9 దృష్టిలు ఉన్నాయి. అర్థమైందా? సో శనికి అంటే దీనికి కూడా కొంచెం విశిష్టత ఉంటుందన్నమాట. శని ఏ గ్రహాన్నైనా కూడా తన దశమ దృష్టితో కనుక చూస్తున్నాడంటే ఒక్కోసారి స్పాయిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కుజుడు కూడా చతుర్థ దృష్టితో చూస్తున్నాడంటే దాన్ని కూడా డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దాని వెయిటేజ్ ఎంత అంటే సర్టైన్లీ వెయిటేజ్ అనమాట. మనం దాని గురించి టూ మచ్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలానే త్రిపాద దృష్టితో చూస్తే మనం సెల్ఫ్ ఎఫర్ట్, కష్టపడి సాధించుకోగలుగుతాం అనమాట త్రిపాద దృష్టి. అలానే అష్టమ దృష్టి కూడా ఓకే కుజుడిది, దానివల్ల ఫైర్ పెడతాడు, బాబు నువ్వు ఇట్లా వెళ్ళాలని చెప్పేసి ఫైర్ అంటిస్తాడు అనమాట. తర్వాత గురువు యొక్క శుభదృష్టి, పూర్ణ దృష్టి పంచమ నవమాల మీద ఉంటుందన్నమాట. పంచమం కన్నా నవమం గొప్పదని చెప్తా ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పూర్వపుణ్య స్థానాలు కదా 5th and 9th హౌసెస్, దాన్ని చూడడం వల్ల ఏమవుతుంది, మనకి విషయం అనేది సాఫ్ట్గా ప్లెజెంట్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి ఎంతో కొంత హెల్పింగ్ హ్యాండ్ దొరికేదానికి అవకాశం అవుతుంది. ఎందుకంటే గురువు న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th లార్డ్, పూర్వపుణ్యానికి కారకుడు అనమాట. సో కాబట్టి గురువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. గురువు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ అన్నట్టే ఇక చార్ట్ లోపల, ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th హౌస్ ఇండికేట్స్ అబౌట్ ద టెంపుల్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి గురువు అనేది దైవానుగ్రహం. సో కాబట్టి అది విషయం. ఓకే, సో గురువు యొక్క దృష్టి, బుధుడి యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, 3 శుభగ్రహాలు కదా. దీనికి కూడా ఒక పాయింట్ చెప్పారనమాట. అంటే బుధుడు 1,00,000 పాపాలని పోగొట్టి ఒక 10,000 శుభ ఫలితాన్ని ఇస్తాడని, ఐ థింక్ నెంబర్ ఎగ్జాక్ట్లీ వెంకటేష్ చెప్తాడు కదా, ఎగ్జాక్ట్లీ నాకు నెంబర్ ఐడియా లేదు కానీ మ్యాటర్ అది. తర్వాత శుక్రుడు 1,00,000 పాపాలని హరించి 1,00,000 పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని, అలానే గురువు 1,00,000 పాపాలని హరించి 1,00,000 శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్తారనమాట. అంటే బుధుడి యొక్క శుభదృష్టి కన్నా శుక్రుడి కన్నా గురువుది చాలా బలమైందిగా చెప్తారు. సో బేసికల్లీ బుధుడు అర్ధపాపి తెలుసు కదా, సో శుభులతో కలిస్తే శుభుడుగా పర్ఫామ్ చేస్తాడు. మ్యాటర్ అది. ఓకే, సో మనం దృష్టిలు మాట్లాడుకున్నాం, మూల త్రికోణాలు మాట్లాడుకున్నాం, ఉచ్చులు మాట్లాడుకున్నాం, ఇదంతా మనం ఫస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసాము కదా. ఒక చిన్న లెసన్ లాగా చెప్పుకున్నాం అంతే అనమాట. ఓకే, రీసెట్ చేద్దాము, డౌట్లు మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మనం ఇలా చూసుకోవాలి, మనం ఏమేం చెప్పుకున్నాము, ఏమేం చెప్పుకోలేదో చూసుకోవాలి. ఎస్ ప్లీజ్ క్వశ్చన్స్ అడగచ్చు. 3031 సార్. ఓకే ప్లీజ్ అడగండి. ఇది కుజుడికి 2 ఆస్పెక్ట్స్ మీరు మాట్లాడారు కదా. సప్తమ దృష్టి డిఫాల్ట్, అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి డిఫాల్ట్. ఓకే అట్లా అనుకున్నాను. ఓకే, అర్థమైంది. ఓకే, నేను స్పెషల్ ఆస్పెక్ట్ చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పానంటే అన్ని గ్రహాలకి మనకి 7th ఆస్పెక్ట్ ఉంది, అడిషనల్ ఆస్పెక్ట్స్ శని కుజ గురువులకే ఉన్నాయి అని చెప్పాను అనమాట. సార్ 2 హ్యాండ్స్ డౌన్ అయిపోయాయి. ఓకే, నాది ఒక క్వశ్చన్ సార్. ఓకే,
ఇప్పుడు కుజుడికి 4 ఉంటుంది, 8 ఉంటుంది, అథవా 7 ఉంటుంది చెప్పారు మీరు. అవును. సో వీటిల్లో విశేష దృష్టి సప్తమ దృష్టి కన్నా విశేష దృష్టిలు బలమైనవా, విశేష దృష్టి కన్నా సప్తమ దృష్టి బలమైనవా? ఇప్పుడు నేను మీ ఇంటి ఎదురుగుండా ఉన్నాను అనుకో, సో మీరు నన్ను చూస్తారు, నేను నిన్ను చూస్తాను అనమాట. పెద్ద విశేషం ఏం లేదు. ఎప్పుడైనా సప్తమ దృష్టి వెరీ నార్మల్ అనమాట. ఎప్పుడైనా okay. స్పెషల్ ఆస్పెక్ట్సే పవర్ఫుల్ అనమాట. అంటే 4, 8 వివ పవర్ఫుల్. ఐ థింక్ 4 కన్నా Okay. 8 పవర్ఫుల్ కదా డెఫినెట్ గా. అవును సార్, అది ఇది ప్రబల ఉత్తర అనేది ప్రతి దగ్గర అప్లై చేయమన్నారు సార్ చాలా వరకు. ఓకే, అదే మనం దానికి ప్రియారిటైజ్ చేయట్లేదు. అసలు నేను దృష్టిని ఎక్కువగా వాడి కూడా ప్రిడిక్షన్ చేసింది ఓన్లీ కనెక్షన్ కోసమే మనకి సరిపోతుంది అనమాట. నీకు దృష్టి Okay. ఉంది కాబట్టి ఇది అయిపోద్దని చెప్పాల్సిన అంత కష్టపడాల్సిన వరీ లేదనమాట. అంటే ప్రియారిటైజ్ చేసి మనం మ్యాథమెటిక్స్ చేసి మనం కష్టపడే అంత లేదు, ఈజీగానే అవుతుంది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే సార్. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఒకే టాపిక్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో అప్పుడప్పుడు యూట్యూబ్ షార్ట్స్ లో వస్తూ ఉంటాయి అనమాట. ఒక చిన్న బొమ్మ వేసి, పిల్లి బొమ్మ వేసి, బిగినర్ ఇలా గీస్తాడు, మీడియం ఇలా చేస్తాడు, తర్వాత అడ్వాన్స్ అవును. ఇలా చేస్తాడు, సూపర్ అడ్వాన్స్ అయితే మళ్ళీ బిగినర్ లాగానే బేసిక్ లెవెల్లోనే కొంచెం ఆల్టర్ చేసి చేస్తాడు అన్నట్టుగా చూపిస్తా ఉంటాడు. సేమ్ అలానే ఒకే టాపిక్ ని మనం బేసిక్ లెవెల్లోను, మీడియం లెవెల్లోను, అడ్వాన్స్ లెవెల్లోనూ అదే టాపిక్ ని డిఫరెంట్ లెవెల్లో డిస్కస్ చేయొచ్చు అనమాట. అదే టాపిక్ గురించి మనం డెప్త్ గా డిస్కస్ చేయొచ్చు. ఈ లెవెల్ కి ఇది సరిపోద్దని నా ఫీలింగ్ అనమాట. ఓకే సార్, షూర్ సార్. ఓకే, 3056 సార్. ఎస్. చిన్న క్లారిఫికేషన్ అండి. ఈ దృష్టిలు అనేది వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అంతే. ఆ గ్రహం ఎక్కడుందో అక్కడి నుంచి లెక్కెట్టుకోవాలి మనం, అంతే. కరెక్ట్, Yeah. గుడ్ పాయింట్. ఓకే, 3056 మాట్లాడేశారా? సార్ ఎస్. 3037 ఓకే. 3037 ఎస్. సార్ రాహు కేతు చెప్పలేదండి దృష్టి. బేసికల్లీ ప్రతి గ్రహం లాగానే రాహుకేతువులకి సేమ్ సప్తమ దృష్టిలు ఉంటాయి. కానీ రాహుకేతులకి ఇంకో కొంతమంది ఎలా కన్సిడర్ చేస్తారని అంటే అపసవ్య దృష్టి అనమాట. అర్థమైందా? అంటే మనకి ఇట్లా తీసుకోకుండా ఇట్లా వెనక్కి లెక్క పెడతారు. ఆ అపసవ్య అంటే ముందు నుంచి చూస్తే ఇట్లా 9 వస్తుంది, కానీ వెనక నుంచి చూస్తే 5వ స్థానాన్ని చూస్తారు అని చెప్తారనమాట. బట్ నాకు అవి కనిపించలేదు, రియలైజేషన్ కాలేదు. అర్థమైందా? అంటే 7th దృష్టి ఉంటుందండి. అవును, సప్తమ దృష్టి ఉంటుంది. మళ్ళీ దానిలో కూడా కాంట్రవర్సీ ఉందన్నమాట. రాహు హెడ్ కాబట్టి స్ట్రైట్ గా చూస్తాడు, తర్వాత కేతుకి తలే లేదు కాబట్టి ఎట్టా చూస్తాడు, చూడలేడు అని చెప్పేసి ఇట్లాంటి కాంట్రవర్సీ టాపిక్స్ కూడా ఉంటాయి. నథింగ్ టు వరీ అబౌట్ టూ మచ్ అబౌట్ రాహుకేతు. దానికి రెండింటికి సప్తమ, అన్నిటికీ ఉన్నాయని చెప్పినప్పుడు రాహుకేతులకి ఎందుకు లేవు? సార్ ఇప్పుడు దానికి ఎక్సాల్టేషన్ అవి కూడా ఉంటాయండి రాహుకేతు. అదే రాహుకేతుకి అదే చెప్పారు కదా. ఇప్పుడు వృషభం రాహుకి ఉచ్చ, తర్వాత కేతువేమో వృచ్చికంలో ఉచ్చ అని చెప్తారు అనమాట. కొన్ని కంటెస్ట్ లో ఏం చెప్తారు, రాహుకి కుంభం స్వక్షేత్రము, సింహం అయితేనే ఉచ్చ, ఇట్లా కూడా చెప్తారనమాట. అప్పుడేం చెప్తాం అట్లా. సో వాటి గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. విల్ ఫాలో ద ప్లానెట్ అనమాట. అది ఆ రాశి, గ్రహం, నక్షత్రం వాటిని బట్టి మనం డిసైడ్ చేద్దాం. రాహుకేతు ఈజ్ లైక్ బ్లాక్ హోల్ లాగా, అది ఏది ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకుని రిజల్ట్ ఇస్తాయి అనమాట. 3038 సార్. ఓకే, రైట్ సార్. ఎస్, 3038 సార్. ఇప్పుడు ఈ దృష్టిలు అనేది ఇప్పుడు 4, 8 అని ఉన్నాయి కదా సార్. 3 గురువుది, 5, 9 ఇట్లా ఏమైనా శత్రు గ్రహాలు చూసుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతాయి సార్ ఇట్లా? మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పరా? కుజ శని ఇట్లా చూసుకున్నప్పుడు డిస్టర్బ్ అవుతుందా? దాని ఉన్న స్థానంలో ఇచ్చే ఫలితాలలో ఏమైనా మార్పు వస్తుందా సార్ ఇట్లా చూసుకున్నప్పుడు? శత్రువు అవును, దృష్టి వల్ల సంబంధం వస్తుంది కదా, కొంత చేంజ్ వస్తుంది కదా. అదే చెప్తా ఉంది కదా మనం. రిజల్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. రిజల్ట్ చేంజ్ అవుతుంది, కొంచెం చేంజ్ అవుతుంది. అది ఎంత అనేది మళ్ళీ మనం రియాలిటీకి వెళ్తే గానీ అర్థం కాదు. కానీ కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటుంది. శుభగ్రహాల యొక్క దృష్టి మంచిది, పాజిటివ్. ఆ లగ్నానికి అటు శుభుడైనా కాకపోయినా సహజమైన శుభగ్రహాలు చూడడం వల్ల మంచి ఫలితాన్ని వస్తాయి. పాపగ్రహాల యొక్క దృష్టి వల్ల కష్టపడే సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అది హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ ఏదైనా కానీ. ఇప్పుడు సప్తమంలో ఏ పాపగ్రహం లేదు, కానీ సప్తమాన్ని ఒక 5 పాపగ్రహాలు చూస్తున్నాయి అనుకో, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటది? కష్టంగానే ఉంటుంది అనమాట. అట్లా మనం దృష్టిని తీసుకోవాల్సింది ఉంటుంది. అట్లా రేర్ గా జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు తులాల శని ఎగ్జాల్ట్ అవుతాడు,
కుజుడు మేషంలో స్వక్షేత్రం కదా సార్, ఈ రెండు సప్తమ దృష్టితో డిస్టర్బ్ అవుతాయి సార్ ఏమన్నా? ఇప్పుడు సప్తమ దృష్టితో డిస్టర్బ్ కావు, ఎందుకంటే ఇద్దరు, ఒక ఆయనేమో ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు, ఒక ఆయనేమో స్వక్షేత్రంలో ఉన్నారు. ఒకళ్ళు ఎదురుబొదురుగా చూసుకుంటే ఏముంటుంది, ఏముండదు అనమాట దానివల్ల. అష్టమ దృష్టి నవమ దృష్టితో శని పదవ దృష్టి కుజుంది అష్టమ దృష్టి కొంచెం డిస్టర్బ్ అవుతుంది గ్రహం. అష్టమ దృష్టిని మనం పూర్తిగా చెడుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదు లేదు ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. సరే, సో అయితే ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో, కనీసం అనుకున్న విషయాలన్నీ మాట్లాడినామో చూద్దాం. పెన్సిల్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం టాపిక్స్ ఏం కవర్ చేసావో చూసుకున్నాం. తర్వాత బుక్స్ నుంచి వర్రీ కావాలా లేదా అనే విషయం చూసుకున్నాం. ఈ బుక్స్లో కొన్ని విషయాలు చెప్తారు కదా, అదొక్కసారి మాట్లాడదామే. అంటే ఇప్పుడు ఎట్లా చెప్తా ఉన్నాడు, సారావాళ్ళలో చెప్తాడు. ఒకసారి ఆగండి, సారావాళ్ళలో చెప్తాడు, మళ్ళీ ఫన్నీగా ఉంటాయి. నేను ఊరికే ర్యాండమ్గా ఒకటి తీసాను అనమాట. లగ్నం గురించి మాట్లాడతలేడు అనుకుంటా, నాకు తెలిసి గ్రహాల గురించే మాట్లాడుతున్నాడు. ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఏంటిదో మాట్లాడుతున్నాడు. లగ్నం గురించి కూడా మాట్లాడి ఉంటాడు అనమాట. కానీ ఊరికే ఏదైనా జస్ట్ ఊరికే ఒక శ్లోకాన్ని తీసుకొని చూద్దాం. ఇదిగో, మనం ఏ లగ్నం అనేది ఏమీ లేదు, కానీ బుధుడు గురించి చెప్తున్నాడు అనమాట. ఏ పేజ్ సార్? పేజా 222 222. బుధుడు గనక ధనస్థానంలో ఉన్నచో బుద్ధి చాతుర్యం చేత సంపాదన, అన్నపానములచో భోగించువాడు, ప్రియముగా మాట్లాడు, నేర్పరితనంతో మాట్లాడగలను. ఆల్మోస్ట్ మనం సేమే చెప్పాం కదా, ఎగ్జాక్ట్ మీనింగ్ కాకపోయినా. థర్డ్ హౌస్ కాబట్టి, కమ్యూనికేషన్ లాడు కాబట్టి, సెకండ్లో ఉన్నాడు కాబట్టి మంచిగా మాట్లాడేదానికి కంఫర్టబుల్ ఉంటుంది. కన్సల్టింగ్ కమ్యూనికేషన్ ఫేవరబుల్ అని చెప్తాం మనం అని చెప్తున్నాడు. బుద్ధి చాతుర్యం అంటే అదే మెర్క్యూరీ కాబట్టి ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాడు. అది ఏ లగ్నానికైనా కానీ వర్తిస్తుంది అనమాట, కేవలం మేష లగ్నానికి అనే కాదనమాట. ఓకే, ఇట్లా మనం స్థానం గురించి చెప్పాడు అనమాట. అంటే మనం అన్ని కలుపుకోవాలి. ఏదో కొన్ని ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటిలో ఏంటంటే బుక్ లైబ్రరీ అని ఉంటుంది. దానిలో ఒక్కో గ్రంథంలో అంటే ఫలదీపికలో ఏ విధంగా రాశాడు, జాతక మార్తాండంలో ఏం రాశాడు, ఒకే కాంబినేషన్కి ఏమేమి రాశారని చెప్తాడనమాట. అట్లా మనం డేటాని కూడా ఫెచ్ చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఏం యూజ్ లేదు. సో మనం వాటితో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం లాజికల్గానే బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని ఫెచ్ చేసి ఏం చేయగలుగుతాం, ఎండ్ ఆఫ్ ది డే మనం అక్కడ జడ్జ్ చేయాలి. ఏది అక్కడ ఉన్న చదివి ఇట్లా ఉంది అట్లా ఉంది, ఆ పాయింట్లన్నీ కలిపి మనం సమరైజ్ చేసి అనలైజ్ చేసి డిస్టర్బ్ అవుతాం అనమాట. కాబట్టి ఇట్లా అనమాట. తర్వాత అంటే ఎందుకు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఊరికే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. దీన్ని మనం చదివితే అర్థమవుతుంది, కానీ దీన్ని మెమరైజ్ చేసి ఏం చేస్తాం, మనం మెమరైజ్ చేయలేం. ఓకే, వల్ల కాదు. కాబట్టి మనం ఈ బుక్ ద్వారా చదివే ప్రోగ్రామ్ అయితే మనకు వద్దు. మనకు కేవలం లాజికల్గా ఉన్న విషయమే మనకు కావాలి, అదే నేను నమ్ముతున్నా. సరే, ఇక Q&Aలోకి వెళ్దాము. దాదాపు అన్ని కవర్ చేసేసాము. మీకు ఏదైనా ఇట్లా పలానా దగ్గర ఇలా రాశారు, దీని గురించి మీ కామెంట్ ఏంటి అని నాకు చెప్పినా కూడా నేను దానికి చెప్తాను. ఓకే, సో దిగ్బలం చెప్పాము, ఉచ్చనీచ చెప్పాము, ఎగ్జాల్టేషన్స్, డివిలిటేషన్స్, మూల త్రికోణాస్ అవన్నీ కవర్ చేసాం. ఇక ఏంటంటే Q&A కవర్ చేద్దాము. సో ఒక 15 నిమిషాలు Q&A కవర్ చేద్దాము. తర్వాత ఓపుకున్న వాళ్ళు అందరూ, మిగిలిన వాళ్ళకి టాటా చెప్దాం. 3031 హ్యాండ్ రైస్. వినోద్ గారు, Yes. సో స్పెసిఫిక్ ప్లానెట్స్ కి జస్ట్ 2 ఆస్పెక్ట్స్ ఉండి, అవును, మూడు గ్రహాలకి 2 డబుల్ అడిషనల్ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అడిషనల్ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ గా 7th ఆస్పెక్ట్ కాకుండా. ఎందుకు అది, దానికి రీజనింగ్ ఏంటి? ఓకే, మంచి పాయింట్. క్వశ్చన్ ద బేసిక్స్ అంటారు. అసలు సూర్యుడు తూర్పే ఎందుకు ఉదయిస్తున్నాడు, ఇట్లాంటివి అనమాట. ఇవి తెలుసుకుంటే కొంచెం మంచిగానే ఉంటుంది. అన్నిటికీ ఆన్సర్లు తెలియదు, కానీ దీన్ని కొంచెం ప్రయత్నం చేస్తాను. బేసికల్లీ ఇక్కడ మనకి సోలార్ సిస్టంలో ఇప్పుడు రవి ఉంటాడు. రవి చుట్టూ గ్రహాలు అవుటర్ ప్లానెట్స్ అనమాట. కుజుడు కానీ, తర్వాత గురువు కానీ, తర్వాత శని కానీ, ఇవి అవుటర్ ప్లానెట్స్. ఈ అవుటర్ ప్లానెట్స్కి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇచ్చారనమాట. అది నా అండర్స్టాండింగ్, నాకు అర్థమైన విషయం అది. వీటికి ఎప్పుడు కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకనేది రీజను ఉంటుంది, నాకు తెలియదు ప్రస్తుతానికి, తెలుసుకుందాం. ఓకే, సో వాటికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటి వల్ల స్పెషల్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఆ మూడిటికే, కేవలం ఆ మూడే అవుటర్ ప్లానెట్స్, ఆ 3 అవుటర్ ప్లానెట్స్కి ఆ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అనమాట. అదైతే విషయం తెలుసు నాకు. ఓకే,
సార్ నేనే హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఓకే, సార్ చెప్పండి. ఈ రోజు మనం డిస్కస్ చేసాము మేష లగ్నానికి నిన్న వచ్చేసి కుజుని తీసుకున్నాం. యా, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టమంటారా మీకు? అందుకే హ్యాండ్ రైజ్ చేశారా? ఎగ్జామ్ కదా సార్, జస్ట్ ఒక చిన్న క్వశ్చన్. ఆ, అంటే క్వశ్చన్ అనాలా ఇంకా తెలియదు, బట్ ఒక చిన్న చెప్పండి. కమెంట్ అనుకోండి. చెప్పు. ఇప్పుడు మనం మేష లగ్నానికి కుజుని తీసుకున్నాము. సో లగ్నాధిపతి కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు పూర్ణ పాపిని తీసేసుకున్నాం. తృతీయ షష్టాధిపతి కాబట్టి పూర్ణ పాపి. సో ఆల్మోస్ట్ దాని గురించి మనకి ఐడియా వచ్చింది. ఆ, ఓకే, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాడు శుభుడా కాదా అన్నది పక్కన పెడితే లగ్నానికి కుజుడు యోగకారకుడు కాబట్టి ఫలితాలు చెప్పాము. కుజుడు పూర్ణ పాపి అతను ఉమ్, వాట్. సో ఇలాగా మనము కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేద్దామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయ సెకండ్ చెప్పండి. మేష లగ్నానికి ఇప్పుడు శుక్రుడిని చెప్తారు మీరు, చెప్పండి ఎక్కడ పెట్టాలి? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ శుక్రుడి గురించి అంటే నేనేమనుకుంటున్నానంటే ఒక గ్రహాన్ని తీసుకునే ముందు అసలు దాని గురించి అతను దేనికి అధిపతి, అసలు ఏమవుతాడు అదే ఫస్ట్ ఎక్కడ ఒకటి పెట్టండి, అది డిస్కస్. లగ్నం కాదు, లగ్నం నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అసలు లగ్నంలో ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఓకే, సో నాకున్న బేసిక్ అండర్స్టాండింగ్ ద్వితీయ సప్తమాధిపతి మారకుడు ఒకటి, రెండు కేంద్రాధిపతి వచ్చిన శుభుడు పాపే అవుతాడు. ఓకే, సో దీనికి కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు పాప అవుతాడు. సో నేను దీన్ని పాపగ్రహంగానే తీసుకుంటాను సార్. ఓకే, సరే ఇప్పుడు ఏం చెప్తారు అయితే, ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తారు? ఓకే ఓకే, సో లగ్నంలో అతను కుజుడి రాసి ఉంది కాబట్టి శుక్రుడు అక్కడ కంఫర్టబుల్ గా ఉన్నాడు సార్. నేను ఓవరాల్ అయితే దీనికి నెగిటివ్ అనుకుంటున్నాను. నెగిటివ్ అంటే ఏమైంది అంటారు? పెళ్లి కాదంటారా? ఓకే, అది పెళ్లి మేబీ వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు రావచ్చు అనుకుంటున్నాను సార్. కారకుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ కుజుడి వల్ల సో ఈ రెండు ఎలా చెప్పాలి, కుజుడు ఆల్మోస్ట్ ఫైరీ, శుక్రుడు ఇట్స్ లైక్ స్మూత్ కదా. సో ఎమోషనల్ గా చాలా డ్రాస్టికల్ మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మేష లగ్నం జాతకుడికి శుక్రుడు లగ్నంలో ఉంటే. ఓకే, అటు అది అగ్రెసివ్ ప్లస్ అట్ ద సేమ్ టైం సౌమ్యం, ఈ రెండు వల్ల ఎమోషనల్ గా మూడ్ స్వింగ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఒక్కొక్క టైంలో చాలా సాఫ్ట్ గా, ఒక్కొక్క టైంలో చాలా హార్ష్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, అంతే సార్. అయిపోయింది, నేను చెప్తాను. సో ఓకే, సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ద్వితీయ సప్తమాధిపతి అయిన వాడు ఉభయ మారక స్థానాలకు అధిపతి అయిన వాడు లగ్నం మీద ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వేరే ఒక కాంబినేషన్ అంటే బాధక స్థానం ఇట్లాంటి ఏదన్నా కనుక యాడ్ అయితే అప్పుడు కాంప్లికేట్ రిజల్ట్స్ ని ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదర్వైజ్ సింగిల్ గా ఏ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే సహజంగానే శుభుడు అవడం వల్ల అది ఏమి పెద్ద దుస్థానాలు ఆర్ట్స్ ఏమి కాదు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కష్టపెడుతుంది. దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే మారక స్థానాధిపతి కాబట్టి కష్టపెడుతుంది. వైవాహికంగా కూడా బాగానే ఉంటుంది అనమాట. సప్తమాధిపతి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి అది పూర్తిగా దోషం కాదు, స్లైట్గానే మనం దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 100 వేసుకుంటే ఓ 10, 20, 25 వేసుకోవాలి, కానీ మనం డ్రాస్టికల్లీ మూడు స్వింగ్స్ వచ్చేస్తాయని చెప్పేదానికి లేదు. సప్తమాధిపతి ఎప్పుడైతే లగ్నం మీద ఉన్నాడో మనసావాచ కర్మ ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్లో నేనుండి ఆలోచిస్తాను కాబట్టి వాడు ఏంటితో నాకు అర్థమవుతుంది కాబట్టి వాడు నా కంట్రోల్కి వస్తాడు. సప్తమాధిపతి అనేవాడు లగ్నం మీద వచ్చి కంట్రోల్కి వచ్చాడంటే వాడి కంట్రోల్లో ఉంది విషయం కాబట్టి వాడు జనరంజకంగా వాడు ఇంప్రెస్ చేసే విధంగా ఎదుటి వాడిని చేయగలుగుతాడు అనమాట. కాబట్టి హీ కెన్ విన్ ద అపోనెంట్ అనమాట. అపోనెంట్ వాడు మన లగ్నం మీద ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ గుడ్, ఫేవరబుల్ అనమాట. తర్వాత కుజుడి యొక్క రాశి వల్ల ఏంటంటే డిజైర్ఫుల్ నేచర్, బాగా సంపాదించాలి, లేదంటే అందమైన అమ్మాయిని బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి అనమాట. అదర్ కాంబినేషన్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గురువు యాడ్ అయ్యాడు అనుకో, యోగకారు కూడా యాడ్ అయ్యే వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. యాడ్ అయ్యే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అదే శని యాడ్ అయ్యాడు అనుకో డిస్టర్బెన్స్, అప్పుడు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మారక బాధకులు కలిస్తే డిస్టర్బెన్స్ కాబట్టి ద కనెక్షన్ ఆఫ్ శని వచ్చి ఇప్పుడు కర్కాటకంలో ఉన్నాడు, అప్పుడు చూసాడు అనుకో అప్పుడు వైవాహిక జీవితంలో సమస్య అవన్నీ మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు గురువు చూసాడు అనుకో అప్పుడు ఎట్లా చెప్తాం, చెప్పలేమన్నమాట. అదర్ కాంబినేషన్స్తో మనం డిసైడ్ చేయాలి. ప్రైమరీగానే మనము ఇప్పుడు బుధుడిని మనం తృతీయ షష్టాధిపతిని పాపిని ఎట్లయితే డిసైడ్ చేసామో ఇక్కడ ఈ విధంగా మనం పూర్తిగా డిసైడ్ చేసేదానికి కుదరదు. ఎందుకనంటే ఆయన సహజమైన శుభుడు అనేది ఒక పాయింట్, దుస్థానాలు కాకపోవడం అనేది ఒక పాయింట్. కేంద్రాధిపత్యం బట్టిన శుభగ్రహం పాపి అవుతాడు, అది ఏ లగ్నానికి అయినా కూడా పాపి అవుతాడా, అది నా క్వశ్చన్. ఏ లగ్నానికైనా ఒక్క కేంద్రాధిపత్యం ఒక్కటే మాట్లాడుకుంటున్నాను సార్, కేంద్ర కోణాధిపత్యం కాదు. కేంద్రాధిపత్యానికి కేంద్రాధిపత్యం బట్టిన శుభగ్రహం. ఓకే, అంటే ఇప్పుడు ధను లగ్నానికి కేంద్రాధిపత్యం పట్టిన శుభగ్రహం గురువు పాపి అవుతాడు, అంతేనా? కానీ అది లగ్నాధిపత్యం కూడా అయింది కదా సార్, అక్కడ శుభుడు అవుతాడు. ఓకే, అక్కడ అంటే కేవలం కేంద్రాధిపత్యమే ఉండాలి, కోణాధిపత్యం ఉండకూడదు, అంతేనా?
అంటే అది కూడా ఆ కాంబినేషన్ కూడా ఉంది సార్. ఫస్ట్ అంటే ఒకదానికి. ఓకే సరే, నేను కన్ఫ్యూజ్ అవ్వను, కన్ఫ్యూజ్ చేయను. సో ఎనీవే శుక్ర ఈజ్ ఫైన్ నా దృష్టిలో. అదేమి అంత పెద్ద కాంప్లికేటెడ్ కాదు. అదర్ కాంబినేషన్ మనకి డిస్టర్బ్ చేస్తేనే, దుస్థానాల్లో డిస్టర్బ్ చేస్తేనే డిస్టర్బెన్స్ తప్ప అదర్వైజ్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ అని నా ఫీలింగ్ అనమాట. డిజైర్ఫుల్ కాబట్టి మెటీరియలిస్టిక్, అర్థమైందా, బాగా డబ్బులు, ఫైనాన్స్ ఇవన్నీ. అయితే ఈ 3 స్వింగ్స్ అనేది అంతగా ఉండదు. ఎందుకనంటే కేవలం ఒక శుక్రుడితోనే మనం 3 స్వింగ్స్ ని డిసైడ్ చేయకూడదు. చంద్రుడిని కూడా చూసుకోవాలి, రాహుకేతుని కూడా చూడాలి, కాబట్టి డిసైడ్ చేయలేం. ఎనీవే హీ విల్ బి వెరీ సాఫ్ట్ స్పోకెన్, ఇంటర్నల్లీ అగ్రెసివ్ అనమాట. ఇంటర్నల్లీ అగ్రెసివ్నెస్ ఉంటుంది. అది బికాస్ ఆఫ్ శుక్రుడు వల్ల కాదు, బికాస్ ఆఫ్ కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉందో మనం చూడాలి, చూసి డిసైడ్ చేయాలి. ఓకే ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఓకే కేంద్రాధిపత్యం చేత పాపలైన సహజశుభుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే ఇతను 3, 6, 8, 12 అంటే పాప స్థానాల్లో అది ఇంకోటి చెప్తారు, చూద్దాం. అర్థమైంది ఎవరైనా చెప్తున్నారు. ఓకే, ఓ సారీ సార్. 2946 అడుగుదాం. 2946 రాలేదు కదా. ఓకే ఓకే. తర్వాత 2948 రాలేదా? రాలేదు సార్. ఓకే 2949 రాలేదు కదా. 2950 నెక్స్ట్ 5-2 వేసారు, ఎవరు లేరు. 51 కూడా లేరు. 51 లేరా? ఓకే లేదు సార్. 52 ఉన్నారు. ఓకే ప్లీజ్ 52 చెప్పండి. మీరు ఎక్కడ తీసుకుంటారా? అదే శుక్రుడిని తీసుకుంటారా, లేదంటే వేరే ఏదైనా గ్రహం కావాలా? మీకు ఏది నచ్చితే అది. అదే శుక్రుడిని 4th house లో 4th house లో పెడతారు. వెరీ గుడ్. ఏం చెప్తారు? ద్వితీయ సప్తమాధిపతి అయిన వాడు 4th house లో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. యా, సో ఇక్కడ మదర్ సపోర్ట్ బాగుంటుందని, కంఫర్ట్స్ బాగుంటాయని ఇక్కడ శుక్రుడు ఉండడం వలన పాజిటివ్ గా ఉంటుంది లైఫ్ అని చెప్పచ్చు. ఓకే, ఇంకా కర్కాటకం కాబట్టి 4th house మదర్ గురించి చెప్పారు, శుక్రుడు కాబట్టి కంఫర్ట్ చెప్పారు, దిగ్బలం వచ్చింది కాబట్టి ఇంకా కంఫర్ట్ దొరుకుతాయని చెప్తా ఉన్నారు. ఓకే వెరీ గుడ్. కానీ ఒక్కడే, ఎందుకంటే మారకుడు కాబట్టి, ఎందుకంటే ఎప్పుడైనా మనకి ద్వితీయ సప్తమాలకు గనక ఒకే గ్రహం గనక కారణం అయితే దాన్ని కొంచెం కన్సిడర్ చెయ్యాలి మనం ఒక్కోసారి జాగ్రత్తగా. ఎందుకంటే నేను చెప్పాను కదా 4 and 7 houses లో మనం ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. 4th house లో ఉండడం వల్ల కర్కాటకంలో శుక్రుడు ఉండడం అనేది కొంచెం శుక్రుడికి అది వీక్ సైన్ కాబట్టి, శత్రుక్షేత్రం లాగా అవుతుంది కాబట్టి ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారక స్థానానికి అధిపతి. కేవలం ఉండడం వల్లనే మదర్కి ఏదో అయిపోతుందని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ అదర్ కాంబినేషన్ బట్టి డిసైడ్ చేయాలి. బట్ కంఫర్ట్ అనేది దొరికేదానికి అవకాశం ఉంటుంది. లగ్జరీ కంఫర్ట్స్. కేంద్రాల్లో శుభగ్రహాలు ఉండడం మంచిదే. కేంద్ర కోణాల్లో కనుక శుభగ్రహాలు ఉంటే గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి. కానీ ఆధిపత్యం వల్ల వచ్చే కొంత దోషం వల్ల కొంత సమస్య సర్టెన్ లెవెల్లో అయితే మనకి చూపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, మనకి చెప్పడం కావాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఆ పాయింట్ మీరు అన్నారు కదా, ఈ కర్కాటకంలో శుక్రుడు అంత కంఫర్టబుల్ కాదు అని. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే మనం సోఫార్ ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్, మూల త్రికోణం ఇంతే మాట్లాడుతాం. వెరీ గుడ్, అదే మాట్లాడదాం అయితే. సూపర్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు అనే వాడికి మేషం అనేది స్వక్షేత్రం కదా. మీకు ఫాస్ట్ హారోస్కోప్ రీడింగ్ అని 1 or 2 వీడియోస్ చూడమని చెప్పాను కదా, అందుకే చూడమని చెప్పాను. ఇప్పుడు కుజుడు యొక్క ఇల్లే వృచ్చికం కాబట్టి వృచ్చికం కంఫర్టా కాదా? కంఫర్ట్. ఓకే, వృచ్చికం కంఫర్ట్. నెక్స్ట్ మేషం కంఫర్ట్. తర్వాత కుజుడికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా 159 లార్డ్స్. సింహం కంఫర్ట్. ఓకే, సో 9 ఈజ్ కంఫర్ట్. సో ధనుసు కంఫర్ట్ అయింది కాబట్టి మీనం కంఫర్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ శని యొక్క రాశిలో శత్రువు అయినా ఎగ్జాల్ట్ అవుతున్నాడు కాబట్టి మకర కుంభాల్లో కంఫర్ట్. సో ఇట్లా మనం కుజుడిని ఐడెంటిఫై చేసుకున్నాం అనమాట. ఓకే, అలాగే శుక్రుడికి కూడా అట్లా ఐడెంటిఫై చేసినప్పుడు చేసుకోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, శుక్రుడిని కూడా మనం అట్లనే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో శుక్రుడిని తీసుకెళ్లి మనం వృషభంలో పెట్టాం. ఓకే, వృషభంలో పెడితే మనకి శుక్రుడికి వృషభం గుడ్డు. ఓకే, తుల గుడ్డు, ఎందుకంటే ఓన్ హౌసెస్ కాబట్టి. ఓకేనా. తర్వాత మీనంలో ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి గుడ్డు. ధనుసు కూడా గుడ్డు. మకరం ఫ్రెండ్ గుడ్డు. ఓకే, కుంభం గుడ్డు. తర్వాత కన్నిలో డిబిలిటేట్ అవుతున్నాడు, మిత్రక్షేత్రమైన, అందుకని అక్కడ తీసుకోవట్లేదు అనమాట, అక్కడ వీక్ గా తీసుకుంటున్నాం. ఓకే, అట్లనే చంద్రుడిల్లు కూడా పెద్ద ఏదో కంఫర్ట్ ఏమీ కాదనమాట. రవిల్లు కూడా కంఫర్ట్ కాదు. శుక్రుడిల్లు యావరేజ్ అనమాట. ఓకే, సో అట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం. తర్వాత
3023. ఉన్నారు సార్. 3023. ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్. ఎస్, మైక్ టెస్టింగ్ 1 2 3. మీరు చెప్తారండి ఏదైనా కాంబినేషన్, లేకపోతే ఎట్లా నేను ఉంది క్లాస్ చూసుకుంటాను. ఎలా అయింది మీకు? క్లాస్ బాగుందండి. సోఫార్ అన్ని మళ్ళీ రివైజ్ చేస్తున్నాం ఒకసారి. వెరీ గుడ్. మీరు ఏదో ఒకటి బాగుంది. మీకు నచ్చిందే చెప్పండి. సరే, మకర లగ్నానికి మేష శని లగ్నం 6లో. మాట్లాడుకుంటున్నాం కదా, మేష లగ్నానికి ఆ ఓకే, శుక్రుడిని మేష తీసుకుని లగ్నం. సరే మాట్లాడుతున్నారు. సరే. ఆ, ఓకే, ఎక్కడ పెడదాం? మేష లగ్నానికి శుక్రుడు అష్టమంలో పెడదామండి. అష్టమంలో పెడదాం. ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రుడి పొజిషన్ మామూలుగా న్యాచురల్ దానిలో ఆయన శుభుడు అష్టమంలో ఉంటే పర్వాలేదు అని ఒక రకంగా చెప్పొచ్చు. కాకపోతే ఆయన సప్తమ అష్టమాధిపతి పాపి అయ్యి స్థానంలో ఉన్నాడు. కాదు, ఈయన మేష లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి కదా. అవును, ద్వితీయాధిపతి పాపి, సప్తమాధిపతి కేంద్రాధిపతి కాబట్టి పర్వాలేదు. సప్తమాధిపతి కరెక్ట్ కరెక్ట్. పాపి దుస్థానంలోకి వెళ్ళాడు, అందుకని -*- గుడ్ అని చెప్పారు, అంతే కదా. ప్లస్ రైట్ పాయింట్. సో ఆయన దుస్థానంలో ఉన్నా కూడా ఏమీ కాదు. వెరీ గుడ్, మంచి పాయింట్. ఓకే, ఏం చెప్తారు ఇప్పుడు అయితే? మ్యారేజ్ బాగుంటది అంటారా, బాగాలేదంటారా? మ్యారేజ్ బాగుంటుంది. కళత్ర మూలకంగా ధనప్రాప్తి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే సప్తమం స్పౌస్ కాబట్టి స్పౌస్ యొక్క ధనము. మరి దుస్థానానికి ఏం చెప్తారు? దుస్థానంలో పడ్డాడు కదా, దానికి ఫలితం ఉంటదిగా. అంటే ఫలితం ఉంటుంది. సో 8th హౌస్ అనేది మనకి బాడీని కూడా సూచిస్తుంది కాబట్టి వీళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, శుక్రుడి రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్ లైక్ కిడ్నీ శుభగ్రహం కదా ఉంది, పాపగ్రహం కాదు కదా. శుభగ్రహం ఉంది కదా. శుభగ్రహం ఉంటే ఎందుకు ప్రాబ్లం ఉంటుంది? ఇప్పుడు మీరే చెప్పారు ద్వితీయ సప్తమాధిపతి అయిన వాడు దుస్థానంలో ఉండే దోషం లేదని. దోషం లేదన్నప్పుడు ప్రాబ్లం ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఇంతకుముందేమో దోషం లేదన్నారు, మళ్ళీ ప్రాబ్లం చెప్పారంటే మీరు కన్ఫ్యూజ్ చేసినట్టే కదా మమ్మల్ని. అవును, అంటే 100% పాజిటివ్ గా తీసుకోలేమేమో కదా. ఎందుకు తీసుకోలేరు? ఉంటుంది కదా, అష్టమంలో ఏదన్నా గ్రహం ఉందంటే, ఇప్పుడు శుభగ్రహం అష్టమంలో ఉందంటే మనం చాలా పొలైట్ గా ఉండడము, ఎదుటివాడికి లొంగిపోవడం లాంటిది ఉంటుంది కదా. సర్టైన్లీ అనమాట. మెజారిటీ ఓకే, సర్టైన్లీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కన్సిడరేషన్, అంతే కదా మీ స్టాండ్? అంతే. ఓకే, యాక్సెప్టెడ్. ఓకే, ఇంకేమైనా చెప్తారా? నెక్స్ట్ నెంబర్కి వెళ్ళినా. 2952 క్వశ్చన్ రేస్ చేశారు సార్. అదే సారీ అమ్మా, సారీ మీరు కంటిన్యూ. ఓకే, 3023. అంటే శుక్రుడి గురించి అయితే అంతే అండి. ఓకే, గుడ్. ఇంకేదన్నా అడగాలనుకుంటున్నారా మీరు? నేనా? 3023 లేదండి, అంతే. గుడ్. 3024. నమస్తే. వినోద్ గారు, ఒక్క క్వశ్చన్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్. ఎస్. ఈ -*+ అనేది నోట్స్ లో చూసాను, కానీ అది ఒకసారి మళ్ళీ టైం ఉన్నప్పుడు ఒకసారి రిపీట్ చేయరా? షూర్. అంటే ఇప్పుడు మనము విపరీత రాజయోగాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇంతకు ముందు క్లాసులో కూడా. ఇప్పుడు బుధుడు అనేవాడు షష్టాధిపతి, ఇది మైనస్ కదా, నెగిటివ్ కదా. సో దుస్థానంలో ఉండడం కూడా నెగిటివ్ కాబట్టి ఈ -*- విల్ బికమ్ ప్లస్ అని చెప్పామన్నమాట. అదే విపరీత రాజయోగం కాన్సెప్ట్. అది ఇప్పుడు అది ఆల్రెడీ నెగిటివ్ అయినప్పుడు ఆ నెగిటివ్ లో ఉండడం వల్ల పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. అది మనం ఇప్పుడు తను కూడా చెప్పిన పాయింట్ అన్నమాట, మ్యాటర్ అది. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడండి, కంటిన్యూ. నెంబర్ చెప్పండి. 3024. ఎస్ అండి, ఈరోజు క్లాస్ చాలా మంచిగా అర్థమైందండి. మీరు ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్తే ట్రై చేస్తాను. ఎగ్జాంపులా? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ పెట్టాలి? శుక్రుడి గురించే మాట్లాడుతున్నారు కాబట్టి శుక్రుడినే పెడతారా, లేదంటే వేరే గ్రహం కావాలా మీకు స్పెషల్ గా? శుక్రుడు ఓకే అండి. చెప్పండి, శుక్రుడిని ఎక్కడ పెడదాం? శుక్రుడు పంచమంలో శుక్రుడిని పెడదాం. ఓకే, ఎలా ఉంటుంది? సహజంగా ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాదు, కానీ వాడు పంచమంలో ఉండడం వల్ల సహజంగా కంఫర్ట్స్, క్రియేటివిటీ ఇవన్నీ బాగా ఇస్తాడు. అట్ ద సేమ్ టైమ్ పిల్లల విషయంలో కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేలాగా చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు. ఓకే, సరే అనుకుందాం, వచ్చాక చూద్దాం, సిచ్యువేషన్ వచ్చాక చూద్దాం నిజంగానే అలా అవుతుందా లేదా. రైట్. శుభగ్రహం కోణస్థానంలో ఉండడం పెద్ద సమస్య ఏమి కాదు, దోషమేం కాదు, పర్వాలేదు. మనం అంత సీరియస్ గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి ఆ సెన్సిటివ్ వైఫ్ హెల్త్, గైనికల్ హెల్త్ మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా,
డిలే ఫర్ ద చైల్డ్ ఏమైనా ఇస్తుందా, అట్లాంటివి ఉంటాయి. కానీ ఎప్పుడైనా గ్రహం కనుక ప్యూర్గా ఉంటే, అఫ్లిక్షన్ లేకుండా, అంటే వక్రత్వం కానీ లేదంటే పాపగ్రహాల సంబంధం కానీ లేదంటే రాహుకేతులు ఉన్న నక్షత్రాల్లో కానీ లేకుండా ఉండుంటే మోస్ట్లీ వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. మోస్ట్లీ దుస్థానాలు ఆడే గనక పొజిట్ అయితేనే అది ఛాలెంజింగ్గా ఉంటుంది తప్ప అదర్వైజ్ అంత సీరియస్గా మనం ఊహించినంతగా పాపినా అక్కడ ఉన్నాడు అయిపోయిందని చెప్పేదానికి లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా 6, 8, 12 లార్డ్స్ బాగా ఆ లగ్నానికి పాప అయిన వాడు ఎవడైతే ఉంటాడు, ఇప్పుడు మిథున లగ్నానికి కుజుడు ఉన్నాడు, ఎక్కడున్నాడనే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే ప్రతి లగ్నానికి కూడా వాడు ఉంటాడు, వాడిని పట్టుకోవాలి మనం. ఓకే, అలా చెప్పమంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, చెప్పి క్లాస్ని కూడా కంక్లూడ్ చేయొచ్చు. మీకు ఓపిక ఉందంటే ఇంకో 30 minutes కంటిన్యూ చేస్తాను, లేదంటే మాత్రం ఎండ్ అప్ చేద్దాం. వద్దన్నోళ్ళు డిస్లైక్ కొట్టండి. ఓకే, డన్. సో అది నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడదాం అయితే. సరే, ప్రస్తుతానికి ఇంకో ఇద్దరు ముగ్గురు అడిగితే దాన్ని చేద్దాం. సరే, ఇంకా మళ్ళీ ఒకసారి రివ్యూ చెప్తారా ఎవరైనా? ఇప్పటిదాకా క్లాస్ ఎట్లా జరిగింది, ఏమేం పాయింట్స్ కవర్ చేసాం అని చెప్పాలనుకుంటే దాంతో వైండప్ చేద్దాం. ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ వైండప్, తర్వాత ఊరికే సరదా డిస్కస్ చేద్దాం. ఈ రోజు చాలా మంచి జరిగిందండి క్లాస్. మెయిన్ గా ఉచ్చ స్థితి, తర్వాత మూల త్రికోణాలు, దీనివల్ల ఇంకొంచెం ప్లానెట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం అని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ వినోద్ గారు, అవును చెప్పండి సార్. ఇప్పుడు మిథున లగ్నానికి ప్రతి లగ్నానికి ఒక పాపి అన్నట్టు ఉంటాడు, వాడిని మనం అది నెక్స్ట్ క్లాస్ లో చెప్దాము. మీకు తెలుసు కదా ఆధిపత్యాలు 159 లార్డ్స్ తెలుసు కదా. అట్లా కాకుండా ఇప్పుడు మిథున లగ్నానికి కుజుడు షష్ఠ లాభాధిపతి అయ్యాడు, పాప అయ్యాడు. ఇట్లా ప్రతి లగ్నానికి ఒక పాప ఉంటాడు కదా. దాన్ని మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్ మీరు హోంవర్క్ చేయలేకపోతే నేను చెప్తా. ఓకే సార్, ఓకే సార్. రైట్. 3056. ఎస్ చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇదే మేష లగ్నానికి గురువుని మకరంలో ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చేసి 9th and 12th లార్డు, బట్ 10th place లో ఉన్నాడు. అంటే చెప్పండి, ఏం చెప్తారు మేష లగ్నానికి గురువు 10th place గురించి? సో న్యాచురలీ గుడ్ అండ్ లగ్నాత్ కూడా గుడ్, కానీ 12th place కూడా వచ్చింది. అది నెగిటివ్ కాదని చెప్పేసాం కదా. 12th place వచ్చినంత మాత్రం నెగిటివ్ కాదని చెప్పేసాం కదా. నెగిటివ్ కాదు, కానీ ఇది ఇక్కడ వచ్చేసి నీచపడి ఉన్నారు ఈయన. అది కొంతవరకు నెగిటివ్ కదా. మనం ఏం చెప్పాము, పొజిషన్ కన్నా కూడా ఎగ్జాల్టేషన్, డిబిలిటేషన్, పొజిషన్ ని ఓవర్ రైడ్ చేసే సత్తా ఉంది వాటికి. కాబట్టి డిబిలిటేషన్ ని జాగ్రత్తగా కన్సిడర్ చేయాలని చెప్పాం. అంటే ఇప్పుడు పొజిషన్ కన్నా డిబిలిటేషన్ కి వెయిటేజ్ ఇస్తున్నాం. కాబట్టి అయ్యా కష్టపడాల్సి వస్తుంది అయ్యా అని చెప్తా ఉన్నాం. ఈజీగా అవుద్దని చెప్పలేమని చెప్పాము. ఇప్పుడు అదే కన్ఫర్మ్ చేసుకున్నా. అండర్స్టాండింగ్ కరెక్టేనా అని. పర్ఫెక్ట్, గుడ్ ట్రాక్. ఓకే, అందరూ మాట్లాడగలిగారా? 3026 మాట్లాడారా? 3026 లేరా? ఓకే, రైట్. రెండు హ్యాండ్స్ ఉన్నాయి సార్. 5, 6. ఓకే. ఇంకొక ఇది 7 minutes ఉంది. 7 minutes లో మనం కొంత వైండ్ అప్ చేద్దాం. 3056 హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎస్, 3056 చెప్పండి. అయిపోయింది, అయిపోయింది అనుకోండి. 3050 3050 చెప్పండి అయితే. హాయ్ అండి. హాయ్. సో ఈ లగ్నానికి శుక్రుడు ఇప్పుడు 7th house లో ఉంటే అది మనము మహాపురుష యోగం అనుకో. ఎస్, పర్ఫెక్ట్. అవును, మాలవ్య మహాపురుష యోగం అనుకున్నాం. కరెక్ట్. ఓకే, సో దీనివల్ల లైక్ పార్ట్నర్షిప్, వైఫ్ బాగుంటాయి కదా. సప్తమ కేంద్రంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని చూడడం, సప్తమాధిపతి స్వక్షేత్రగతుడై లగ్నాన్ని చూడడం, పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అవడం ఎంత బాగుంది. కాబట్టి కేంద్రం అయింది, కేంద్రంలో శుభగ్రహం ఉంది. కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే కష్టపడాల్సి వస్తుంది, శుభగ్రహాలు ఉంటే సునాయాసంగా అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి మనకి ఎదుటి వాళ్ళ నుంచి కంఫర్ట్ దొరుకుతుంది. ఎస్, ఓకే, వెరీ గుడ్. ఈ ఆర్డర్ ఆఫ్ వెయిటేజ్ ఒక్కసారి చెప్తారా వన్ ఆఫ్ ద క్లాసెస్ లో ఫ్యూచర్ లో? లైక్ అంటే లగ్నానికి ఫ్రెండ్ కాదు. ఇప్పుడు అర్థం కాలేదు, మళ్ళీ అడగండి అయితే. క్వశ్చన్ క్లియర్గా అడగండి. సో అంటే అదే ఉచ్చ క్షేత్రం అని, శుభము అశుభం అని, ఆర్ ఫ్రెండ్ అన్ఫ్రెండ్ అని ఇలా ఉన్నారు కదా. అంటే గురు సైడ్ శని సైడ్ గ్రహాలు ఒకరినొకరు ఎలా ఫేవర్ చేసుకుంటారు ఇలా అనేది. అందులో దేనికి ఎక్కువ వెయిటేజ్, ఆర్డర్ ఆఫ్ ద వెయిటేజ్ అనేది?
చెప్దాం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చెప్దాం. లేటర్ అంటే ఆ లగ్నానికి ఏ లేటర్ గ్రహాలు బాగా పర్ఫామ్ చేస్తాయని మీరు అడిగేది అంతేనా? అంటే అదే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో వన్ ఆఫ్ ద నెగటివ్ సైడ్ ఈ లగ్నానికి ఈ లాడు అంటే ఫ్రెండ్ సైడ్ కాదు, వీళ్ళ వర్గం కాదు, అయినా కూడా బాగుంది. అయినా అయినా కూడా అలాగా మనం వెయిటేజ్ ఇచ్చుకుంటూ వెళ్తే లైక్ ఫస్ట్ ఉచ్చ క్షేత్రంలో ఉన్నప్పుడు వాటికి ఎక్కువ వెయిటేజ్ అవును ఇవ్వాలా, ఓన్ హౌస్ కి ఫస్ట్ వెయిటేజ్, తర్వాత ఉచ్చ క్షేత్రానికి వెయిటేజ్ అనమాట. ఓకే. ఓన్ హౌస్ అండ్ దెన్ మూల త్రికోణము అది కూడా ఓన్ హౌసే కాబట్టి దాని తర్వాత ఎగ్జాల్టేషన్ అనమాట. ఓకే. ఎగ్జాల్టేషన్ తర్వాత నెక్స్ట్ ఇక ఓన్ స్టార్ అనమాట. స్టార్ వచ్చినప్పుడు మాట్లాడదాం అది ఇంకా మనకి ప్రియారిటీ ఆఫ్ ద ప్లానెట్స్, గ్రూప్ ఆఫ్ ది ప్లానెట్స్ ఒక సైన్ లో ఉంటే మనం ఫైనలైజ్ చేయడం ఇంకా రాలే కదా, అది వచ్చినాక మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు నెక్స్ట్ వీక్ అయితే మాత్రం ఎవరు ఆబ్సెంట్ అయినా కానీ ఉన్నోళ్ళు మాత్రం చెప్పాల్సిందే. ఒకటి తీసుకొని మనం ఇప్పుడు 2 క్లాసులు 3 క్లాసులు ఇంత ఫుల్ క్లాస్ చెప్పుకున్నాం కాబట్టి మీరు చెప్తేనే నేను చెప్పిన దానికి వర్త్, లేదంటే మాత్రం ఉపయోగం లేదనమాట. సరేనా? ఓకే. నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మల్టిపుల్ ప్లానెట్స్ మీరే ఇవ్వండి. అప్పుడు టెస్ట్ నెక్స్ట్ క్లాస్ లో మీరే ఇవ్వండి, నేనే ఇస్తా. కన్ఫ్యూజ్ చేసేస్తా చూడండి. ఓకే, ఎవరిని పట్టుకుందాం? మళ్ళా ఒకరిని పట్టుకుందాం. 3033 ఉన్నారా? లేదు సార్. 3039 లేరా? ఉన్నారు సార్. ఓకే ప్లీజ్. గుడ్ ఈవినింగ్. అవును సార్. 3039 క్వశ్చన్ అడగనా? వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. చాలా చిన్నగా వస్తుంది. అందరికి అలానే వస్తుందా, నాకే వస్తుందా? అందరికి నాకు అలానే ఉంది సార్. ఓకే సరే. బాగుందా క్లాస్? క్వశ్చన్ అడగట్లేదు మీకు. బాగుంది సార్. ఇప్పుడు అడుగుతాం క్వశ్చన్. ఎందుకంటే మీ వాయిస్ ఇప్పుడు మంచిగా వచ్చింది. ఓకే, అయితే ఏంటంటే ట్రిక్ ప్లే చేయకండి. క్వశ్చన్ అడగద్దంటే చిన్నగా దూరం నుంచి మాట్లాడుతూ. అయితే ఒకే రాశిలో 2 గ్రహాలు ఉచ్చి పొందాయి కదా, అది ఏ రాశిలో అలా పొందాయి చెప్పండి. ఒకే రాశిలో 2 గ్రహాలు ఎందుకు ఉచ్చి పొందాయి? ఆ రాశి ఏంటిది? క్వశ్చన్ అర్థమైందా? కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఒకే రాశిలో 2 గ్రహాలు ఉండిన రాశి అట్లా ఏం లేదండి. క్వశ్చన్ అర్థమైందా? ఒకే రాశిలో 2 గ్రహాలు వచ్చి పొందాయి. ఎందుకు పొందాయి? ఆ రాశి ఏంటిది? నాకు తెలిసి ఒకే రాశిలో 2 గ్రహాలు వచ్చి పొందిన రాశి లేదు సార్. కంగ్రాట్స్, ఒకే రాశిలో 2 గ్రహాలు ఎప్పుడు ఉచ్చి పొందవు, అదే ఆన్సర్. రైట్, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక నేను చెప్పేది ఏం లేదు, నేను చెప్పాల్సింది చెప్పేశాను. శుభరాత్రి చెప్పుకుందామా? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు. హ్యాండ్స్ అయితే ఎవరు రేస్ చేయలేదు సార్, మీరు టైం ఇవ్వండి, ఎవరన్నా రేస్ చేస్తే మాట్లాడతాం. ఓకే ఇద్దాము, 10 సెకండ్ల టైం ఇద్దాం. ఓకే, అయితే అందరికి నెక్స్ట్ వీక్ హోంవర్క్ అనేది ఒక్కసారి మళ్ళీ హోంవర్క్ ఇదే ఏమీ లేదు. ఇప్పుడు ఒక లగ్నానికి మనము మేష లగ్నం తీసుకొని ఆ బుధుడిని శుక్రుడిని కుజుడిని పెట్టుకుని చెప్పుకున్నాము. రేపొద్దున వచ్చే క్లాసుల్లో శని ఆదివారాలు 2 రోజులు కూడా Q&Aనే. అర్థమైందా? నేను ఏదో ఒక లగ్నం ఇస్తూ ఉంటాను, మీరు ఏదో ఒకటి ఇంటర్ప్రిట్ చేయాలి. తప్పు చేసినా రైట్ చేసినా పర్వాలేదు, కానీ చెప్పడం ముఖ్యం. ఏదో ఒకటి మీరు చెప్పగలగాలి. అక్కడ చెప్తున్నప్పుడే కరెక్ట్ చేస్తూ నేను చెప్తా. సో అప్కమింగ్ 2 క్లాసులు మాత్రం మిస్ కాకండి. ఈ 2 క్లాసులు విన్నోళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే మనకు మంచి ప్రాక్టీస్ సెషన్స్ లాగా ఉంటాయి. 2 రోజులు క్లాస్ లేదని భయపడకండి. ఎందుకంటే నేను చూడండి, మీకు ఒకే వారంలో 2 రోజులు కూడా క్లాస్ చెప్పా అంటే ఆ 2 రోజులు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అక్కడ కవర్ చేద్దాం. సరేనా? ఓకే, ఇంతలోపు చాట్ జీపీటీ తమ్ముడిని అడిగి ప్రాక్టీస్ చేయండి. మధ్యలో పాయింట్ వెలిగింది, అడగచ్చండి? అడగండి. ఎప్పుడైతే ఇందాక మామూలుగా నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఈ మేష లగ్నానికి సప్తమాధిపతి శుక్రుడిని పంచమంలో పెట్టాం కదా. అవును, మామూలు పంచమం పూర్వపుణ్య స్థానం, తర్వాత కేంద్రాధిపతి కోణాధిపత్యం పట్టాడు కాబట్టి ఒకవేళ కష్టపడితే మంచి రిజల్ట్స్ వస్తుంది. వీడు కష్టపడి పని చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నట్టుగా మనం ఎప్పుడైనా కోణాధిపతి కేంద్రంలో ఉండాలి, కానీ కేంద్రాధిపతి కోణంలో ఉండడం వల్ల మంచి రిజల్ట్ చెప్పం. రావు. ఓకే, అదే కోణాధిపతి కేంద్రాధిపత్యమే పట్టాలన్నమాట. అర్థమైందా? లక్. ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది లక్ కాదు. ఓకే, హార్డ్ వర్క్ కి లక్ తోడవ్వాలి, విషయం అది.
ఓకే 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 రైట్. అయితే ఇంకోసారి ఇది చెప్పండి సార్. లగ్నానికి యోగకారకం కాదు కాబట్టి అది స్టాప్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు స్టాప్ అన్నట్టు. చేస్తాను ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. అంత అంటే ఈ లగ్నానికి అయితే అంత సఫరింగ్ దుస్థానాలు ఆడేం కాదు కదా, అంత వరి అవ్వాల్సిన అవును. అవసరం లేదు. అట్లనే రవి ఓకే. పక్కనే శుక్రుడు ఉంటాడు, శుక్రుడు పక్కనే రవి ఉంటాడు అవును. కాబట్టి అంత పెద్ద ఇష్యూ కూడా ఉండదు అనమాట. మోస్ట్లీ రేర్లీ ఓకే ఇట్ హ్యాపెన్స్ అనమాట. సరేనా? ఓకే ఓకే ఓకే, సార్ ఆల్ ది బెస్ట్. ఇంకోసారి చెప్పారు సార్, ఇంకోసారి చెప్పారు. అదే ఏం లేదు, కేంద్ర కేంద్రాధిపత్యం పట్టిన గ్రహానికి కోణాధిపతి తోడవ్వాలి. లేదు కోణాధిపత్యం పట్టిన గ్రహం కేంద్రాధిపత్యం పట్టొచ్చు, అంతేగాని కేంద్రాధిపతి కోణాధిపత్యం కట్టాడు కాబట్టి సూపర్ అని చెప్పకూడదు అని చెప్తున్నా నేను. ఓకే ఓకే కన్ఫ్యూజ్ అయిందా? ఇప్పుడు ఇదే శుక్రుడు కేంద్రాధిపతి కదా, అది కోణాధిపత్యం పట్టింది కాబట్టి సూపర్ అని అది డౌట్ అనమాట. లేదు లేదు, కోణాధిపతి కేంద్రాధిపత్యం పడితేనే సూపర్ అని చెప్పి చెప్తున్నాం అంతే మనం. 3011 అర్థమైంది మీకు? లేదు సార్, 3001 3001 అర్థమైంది. ఓకే. లేదు సార్, అది అప్పుడు అంటే కేంద్ర కోణాధిపతి రెండు ఒకే గ్రహానికి పడితే అంటున్నారా మీరు? లేదు లేదు, కాదు. ఇప్పుడు ఏదైనా ఒక గ్రహము కోణాధిపతి కేంద్రంలో ఉండడం ముఖ్యమా, లేదనంటే కేంద్రాధిపతి కోణంలో ఉండడం ముఖ్యమా? రెండిట్లో ఏది టాప్ అని ఓకే, అడుగుతున్నారు. రైట్ రైట్, ఓకే సార్, దానికి మీరు ఏమన్నారు? కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టడమే ఇంపార్టెంట్ అని చెప్పారు. కోణాధిపతి కేంద్రాల్లో ఉండడం ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు గురువు ఉన్నాడు ఓకేనా, ఈయన కోణంలో ఉండడం కన్నా కేంద్రాధిపత్యం పట్టడం గ్రేట్ కదా అని చెప్తా ఉన్నా నేను. అంటే నేను మళ్ళీ కేంద్రాధిపతి అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను సార్. కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉండడం మంచిది. ఎస్, కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టడం, కేంద్రంలో ఉండడం మంచిది అనమాట. అదే ఓకే కేంద్రాధిపతి ఇప్పుడు కేంద్రాది ఆడున్నాడు కోణంలో ఉంటే ఓకే యావరేజ్ అనమాట. ఓకే ఓకే అర్థమైంది. అది మామూలు న్యూట్రల్ గా తీసుకోవాలి. దాన్ని న్యూట్రల్ గా తీసుకోవాలన్నమాట. ఇదే పవర్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే 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 రైట్ రైట్, ఆల్ ది బెస్ట్ అందరికీ. శుభరాత్రి. నమస్తే.